This conference will సేల్స్ now be ఫోర్స్ అంటే recorded. ఏంటి, మీరేమనుకుంటున్నారు? యా, స్వప్న గారు, వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్? హలో. Yeah, sorry, Andy. Yeah. వాట్ Salesforce, ఈస్ it's a cloud CRM application ఓకే. where we have different clouds like sales, service, marketing, and everything end-to-end business related projects మనం చేయగలం Salesforce లో. ఓకే, డన్. సో యా, గ్రేట్, మీకు కొంచెం ఐడియా ఉంది. డన్ డన్. సో ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ గురించి, ఇప్పుడు ఎగ్జాంపుల్ శిరీషకు కూడా ఐడియా రావాలంటే వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్ అంటే మనం ఆటోమేటిక్గా రాదు. సో సేల్స్ ఫోర్స్ అనేది తెలుసుకునే కంటే ముందు కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం. సో అవేందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునే దానికంటే ముందు వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది స్వప్న? వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? Cloud is nothing but we are using this everything will be on the cloud, like the database ఒక చోట ఉంటుంది, మనం అది రిట్రీవ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇట్స్ లైక్ ఇంతకు ముందు మనకి ఏంటంటే సర్వర్స్ అవన్నీ మన కంపెనీలో మనం పెట్టుకునే చేసేవాళ్ళం. బట్ హియర్ ఇన్ సేల్స్ ఫోర్స్ మనకి సర్వర్స్ అవన్నీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇట్స్ మీన్ వీఆర్ యాక్సెసింగ్ దోస్ సర్వర్స్ అండ్ డేటాబేస్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద సేల్స్ ఫోర్స్, అంటే క్లౌడ్ నుండి యూజ్ చేసుకుంటున్నాం. గ్రేట్. సో యా, శిరీష, నీకు ఏమైనా ఐడియా ఉందా క్లౌడ్ కంప్యూటింగ్ గురించి? అంటే డేటాని Basic. స్టోర్ చేయడం, లైక్ యా యా, డేటాను స్టోర్ చేయడం. సమ్ అదొక See. అంత ఐడియా లేదండి. డన్ డన్, నో ప్రాబ్లం. సి, మనకు కొంచెం లేట్ అయిన ప్రాబ్లం లేదు, ఇన్ డెప్త్ గా ప్రతి ఒక్క పాయింట్ కవర్ అయ్యేటట్లు చూసుకుందాం. ఓకేనా? అంటే మాకు దాని గురించి తెలుసు, బట్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలిసి ఉండాలి కదా. అది మేబీ చెప్పలేకపోవచ్చు. సో సింపుల్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలియకపోయినా ప్రాబ్లం లేదు. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక కంపెనీ ఉంది. ఓకే, అది ఏంది? స్టార్టప్ కంపెనీ. స్టార్టప్ కంపెనీలో నాకు మోస్ట్లీ ఒక 100 మెంబర్స్ లీడ్స్ వస్తున్నారు. ఓకే, ఒక 5000 మెంబర్స్ కూడా ఉన్నారు కస్టమర్స్. రెగ్యులర్గా నాకు ఎంప్లాయీస్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో అట్లాంటి టైంలో నేను ఎక్సెల్ షీట్లో నేను డేటాను మెయింటైన్ చేయగలుగుతానా? ఆర్ ఎల్స్ నాకు సర్వర్స్ ఏమన్నా అవసరం ఉంటుందా? 1000 మెంబర్స్ కా? యా, 1000 కానీ ఒక 5000 వరకు మాత్రం నేను డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. నా కస్టమర్ డీటెయిల్స్ కానీ, లేకపోతే నా ఎంప్లాయీ డీటెయిల్స్, వాళ్ళకి పేమెంట్ చేసేది కానీ, ఎవ్రీథింగ్, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ స్టోర్ చేయడానికి నాకు ఎక్సెల్ షీట్ సరిపోతుందా? నాకు డేటాబేస్ అవసరం ఉంటుందా? జనరల్గా ఎక్సెల్లో మనకి డేటాబేస్ అనేది ఇంతకుముందు ఉన్నది కాబట్టి అందులో స్టోర్ చేసేవాళ్ళం. బట్ దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఆ లిమిట్ని దాటి మనం స్టోర్ చేసుకోలేం కాబట్టి డెఫినెట్లీ మనకు ఒక అప్లికేషన్ అనేది కావాలి డేటా స్టోర్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మన కాడ ఒక లిమిట్ వరకు, ఒక 5000 కానీ 10,000 వరకు మనం ఎక్సెల్ షీట్లో మనం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చిండు. ఓకే, కస్టమర్ వచ్చిన తర్వాత మన దాంట్లో జాయిన్ అయ్యిండు. ఓకే, ఆర్ఎల్స్ ఒక కస్టమర్ వచ్చేసి మన దగ్గర ప్రొడక్ట్ చూసుకొని అతను ఏ పొజిషన్లో మనం ట్రాక్ చేయడం, అతన్ని ఫాలో అప్ చేయడం, ఎవ్రీథింగ్ మనం చెక్ చేస్తాం. ఓకే, సో అప్పుడు ఒక లిమిట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నప్పుడు మనం పాసిబుల్ అవుతుంది. బట్ బల్క్లో వచ్చినప్పుడు మనకేం చేయాలి? ఒక డేటాబేస్ సెంటర్స్ని పెట్టుకోవాలి. కరెక్ట్. సో మనం డేటాబేస్ సెంటర్స్ని పెడుతున్నాం. ప్రీవియస్లీ డేటాబేస్ సెంటర్స్ ఉంటుండే. బట్ నా బిజినెస్ ఏంది? యాక్చువల్గా టీవీ సేల్స్ బిజినెస్ నాది. ఓకే, నా కంపెనీ అని చెప్పాను కదా, అది ఏంది? టీవీ సేల్స్ బిజినెస్. నా టీవీ సేల్స్ బిజినెస్ వదిలేసి నేను సపరేట్ ఒక డేటాబేస్ని పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేయడం నాకు అవసరమా? నాకు అవసరం లేదు. ఒక మెంబర్ని పెట్టుకొని, ఒక రూమ్ పెట్టుకొని, డేటాబేస్లను పెట్టుకొని అదంతా మెయింటైన్ చేయడం నాకు అవసరం లేదు. సో అప్పుడు వచ్చిన టాపిక్ ఏంటి అంటే IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని ఉంటుంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఈ సర్వీసెస్ ఏంటి అంటే లైక్, సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ నథింగ్ బట్ ఇంటర్నెట్ కంప్యూటింగ్
సో క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి అంటే సమ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏదో కంపెనీ కాదు. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ సమ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఫస్ట్ సర్వీస్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అంటే మన దగ్గర ఉన్న డేటాని డేటాబేస్ లో కాకుండా మనం ఒక థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారు. ఓకే, థర్డ్ పార్టీ వెండర్స్ లో మనం డేటాని స్టోర్ చేయొచ్చు అండ్ సేమ్ థింగ్ యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ ఇంటర్నెట్ నుంచి. సో వితౌట్ వైర్ కనెక్షన్ లేకుండా డైరెక్ట్ వీ కెన్ స్టోర్ ద డేటా, వీ కెన్ యాక్సెస్ ద డేటా అనమాట త్రూ ఇంటర్నెట్ నుంచి. అది కూడా రెంటల్ బేసిస్ లో మనం స్టోర్ చేసుకోవడం, యాక్సెస్ చేసుకునే దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. డన్. సో మనం 2 పాయింట్స్ ఒకటి ఉంటుంది. ఒకటి రెంటల్ బేసిస్ త్రూ ఇంటర్నెట్ నుంచి అయ్యేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ ఉంది. గూగుల్ డ్రైవ్ అనేది కూడా ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనొచ్చు. సారీ గూగుల్ డ్రైవ్ కాదు, జనరల్గా మన దగ్గర ఉన్న డేటాని మనం వేరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ వెండర్స్ ఎవరెవరు ఉంటారు, లైక్ గూగుల్ కానీ, సారీ అమెజాన్ కానీ, ఏంటంటే మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద థర్డ్ పార్టీ వెండర్స్ ఏముంటాయో అవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, సో మనం వాటిని కనెక్ట్ అయ్యి వాళ్ళతోటి మనం మాట్లాడి, సో మా దగ్గర ఇంత డేటా ఉంది, మీరు స్టోర్ చేసుకోవాలంటే ఎస్ మేము స్టోర్ చేసుకుంటాం, బట్ సో ఈ 1 month కింత ఆర్ ఎల్స్ 6 months కింత రెంటల్ బేసిస్ లో త్రూ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. డన్. ఎస్, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ సర్వీస్ ఏంది? PaaS మీన్స్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సో నాది ఒక కంపెనీ అని చెప్పాను, టీవీ సేల్స్ బిజినెస్. టీవీ సేల్స్ బిజినెస్ లో రైట్ నౌ నేను ఒక 2-3 అప్లికేషన్ ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. అప్లికేషన్స్ మీన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చాటింగ్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్, అండ్ మనం వీటన్నిటిని ట్రాక్ చేయడానికి ఒక అప్లికేషన్. సో అట్లా ఒక 2-3 అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. నేను డెవలప్ చేయాలనుకుంటే నాకు ఒక ఏముండాలి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. మీన్స్ సో మనం రన్ చేయాలన్నా, లేకపోతే కోడింగ్ రాసుకోవాలన్నా, ఎవ్రీథింగ్ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ని మనం రెంటల్ బేసిస్ లో తీసుకోవడం బెటరా, లేకపోతే కొత్తగా నేను సి లాంగ్వేజ్ ని, జావా లాంగ్వేజ్ ని, లేకపోతే నేను సపరేట్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయడం బెటరా? కొత్తగా డెవలప్ చేసే బదులు మనం రెంటల్ బేసిస్ లో మీన్స్ సో సమ్ వెండర్స్ ఉంటారు, వీటికి కూడా ప్లాట్ఫామ్ ని మనం ప్రొవైడ్ చేయడానికి అంటే సేల్స్ ఫోర్స్ ఉంటది, అమెజాన్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంటది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసి ఉంటాయి అనమాట. వాటి దగ్గర రెంటల్ తీసుకొని మనం అప్లికేషన్ ని బిల్డ్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఎస్, మనకు ఓన్ గా మనం మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంది? సాఫ్ట్వేర్ సర్వీస్. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ బిల్డ్ చేసిన అప్లికేషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా స్మాల్ కంపెనీ అని చెప్పాను, అది కూడా టీవీ సేల్స్ బిజినెస్. సో టీవీ సేల్స్ బిజినెస్ లో నేను సో మా కస్టమర్స్ తోటి కానీ, లేకపోతే మా ఎంప్లాయీస్ తోటి కానీ మనం మాట్లాడుకోవడానికి, చాటింగ్ చేసుకోవడానికి మనకు ఒక అప్లికేషన్ కావాలి. లైక్ సిమిలర్ లైక్ ఒక జూమ్ అనుకోండి. సో జూమ్ లాంటిది మనం సపరేట్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం బెటరా, లేదు ఆల్రెడీ ఉన్న జూమ్ ని నేను లైక్ చాలా టూల్స్ ఉన్నాయి కదా, జూమ్ కావచ్చు, గోటు మీటింగ్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఉంటాయి టూల్స్. సో వాటిని రెంటల్ బేసిస్ లో తీసుకోవడం బెటరా, లేదు అంటే నేను సపరేట్ గా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం బెటరా, ఒక సాఫ్ట్వేర్ టీమ్ ని పెట్టుకొని? రెంటల్ తీసుకోవడం బెటర్. ఎస్, ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, రెంటల్ బేసిస్ లో వేరే థర్డ్ పార్టీ వెండర్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని యాక్సెస్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మీన్స్ ఆల్రెడీ బిల్డ్ చేసిన అప్లికేషన్స్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జూమ్ ఉంది. జూమ్ వచ్చేసి ఆల్రెడీ బిల్డ్ చేసిర్రు, వాళ్ళని మనం 40 minutes వరకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. 40 minutes కంటే ఎక్కువ ఉండాలంటే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. మనకేంది, ఆటోమేటిక్ గా మనం ప్రీమియం తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి, అప్పుడే మనం సో ఫుల్ టైం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ ఉంది. గూగుల్ డ్రైవ్ ఎంత వరకు ఉంటుంది? 15 GB వరకు ఉంటుంది. 15 GB కంటే ఎక్కువ యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ పర్ మంత్ కి రెంటల్ బేసిస్ లో తీసుకోవాలి. ఎస్, జూమ్ అనేది ఉంది. జూమ్ వచ్చేసి జూమ్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నామా? జూమ్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ సో గూగుల్ డ్రైవ్ వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టవచ్చు. ఫేస్బుక్ ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ బిల్డ్ చేసిన అప్లికేషన్ ని మనం రెంటల్ బేసిస్ లో యాక్సెస్ చేసుకునే దాన్ని ఏమంటారు అంటే SaaS అంటారు. సో ఓవరాల్ గా నేను చెప్దాం అనుకున్నది ఏంటి అంటే, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ కంప్యూటింగ్. మీన్స్ ఎవ్రీథింగ్ ఇంటర్నెట్ లో జరుగుతుంది. మనం ఎట్లాంటి థింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కంప్లీట్ గా త్రూ ఇంటర్నెట్ నుంచే పాసిబుల్ అవుతుంది.
పాస్ ఇంటర్నెట్ నుంచి, SaaS అనేది కూడా ఇంటర్నెట్ నుంచి చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ కంప్లీట్ గా ఇంటర్నెట్ కంప్యూటింగ్ అంటారు. సో క్లౌడ్ కంప్యూటింగ్ లో 3 సర్వీసెస్ ఉన్నాయి మెయిన్ గా. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇప్పుడు నా బిజినెస్ లో నాకు ఆల్రెడీ లైక్ అప్లికేషన్ ఉంది. ఓన్లీ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కావాలి. నేను అప్పుడు ఏంది ఓన్లీ నేను మైక్రోసాఫ్ట్ వాళ్ళనో, లేకపోతే అమెజాన్ వాళ్ళనో, లేకపోతే ఒరాకిల్ వాళ్ళనో నేను అప్రోచ్ అయ్యి నా డేటాను అక్కడ స్టోర్ చేసుకుంటా. లేదు నాకు ఆడ ఈ 2 ఉన్నాయి, నాకు ఓన్లీ అప్లికేషన్ కావాలి. సో నీ కంపెనీకి ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో అది మాత్రం, ఆ సర్వీసెస్ మాత్రమే తీసుకోవచ్చు. డన్. సో ఇది ఏంది ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించింది కాదు. సో ఇది జనరల్ గా నువ్వు ఏ సర్వీసెస్ కావాలంటే నీ కంపెనీకి ఆ సర్వీసెస్ ని నువ్వు తీసుకోవచ్చు. డన్. అర్థమైందిగా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది. సో ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ నోట్స్ కూడా చూపిస్తాను అసలు ఏందో అనేది. డన్. నెక్స్ట్ పాయింట్ ఏంది, సిఆర్ఎం అంటే ఏంది? వాట్ ఈస్ సిఆర్ఎం? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. శిరీష ఐడియా ఉందా సిఆర్ఎం అంటే ఏందో? కస్టమర్ కి బిజినెస్ కి మధ్యలో జరిగే ప్రాసెస్ ని సిఆర్ఎం అంటారు. సో ఓకే, మనం ఎలా కస్టమర్ ని కమ్యూనికేట్ అవుతామో, ఓకే, ఆ జరిగే ప్రాసెస్ ని సిఆర్ఎం అంటారు. అంటే ప్రాసెస్ ఏం జరిగే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయి ఇంకా ఇన్ డీటెయిల్ గా. ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గరికి వస్తారు. ఆ కస్టమర్ కావాల్సిన నీడ్స్ ఏంటి, వాళ్ళని ఎలా అడగాలి, ఏ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పోస్ట్ ఆఫీస్కి ఎవరైనా వచ్చారు, వాళ్ళకి ఏం సర్వీసెస్ కావాలి, వాళ్ళకి ఇంకా ఏం కావాలి, అట్లా వాళ్ళకి మధ్య కమ్యూనికేట్ చేయగలే ప్రాసెస్ ని సిఆర్ఎం అంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ మనం తెలుసుకోవడం. ఓకే, నీడ్స్ ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుందా? అంటే వాళ్ళు, నువ్వు ఏమంటున్నావు అంటే కస్టమర్స్ కి ఏమేమి నీడ్స్ ఉంటాయో అవన్నీ తెలుసుకునే దాన్ని సిఆర్ఎం అంటున్నావు, అంతేనా? ఎస్. సో స్వప్న, సిఆర్ఎం అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అంటే అదొక టెక్నాలజీని యూజ్ చేసి ఒక స్ట్రాటజీ, సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ అంటే మేనేజ్ చేయడము, ట్రాక్ చేయడము. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం సేల్స్ నుండి సేల్స్, సర్వీసెస్, మార్కెటింగ్, సేల్స్, సర్వీస్, కస్టమర్ సర్వీస్ వరకు మనం ఎండ్ టు ఎండ్ ఏదైతే మనం ఒక బిజినెస్లో చేయాలనుకుంటున్నామో అది మొత్తం ఒక సిఆర్ఎంలో చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, గ్రేట్. యా, మీకు ఐడియా ఉంది. సో వాట్ ఈస్ సిఆర్ఎం? సిఆర్ఎం అంటే ఏంటి అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. కరెక్ట్. సో డెఫినేషన్ ఏంది, ఫుల్ ఫామ్ అయితే ఇది, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఎస్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఏంది, సింపుల్. సిఆర్ఎం అనేది ఒక టూల్. ఓకే, సిఆర్ఎం అనేది ఒక టూల్. ఈ టూల్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీథింగ్ వి కెన్ స్టోర్ ద డేటా. మీన్స్, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, లైక్ ఒక 5000 కస్టమర్స్ ఉన్నారు మన బిజినెస్ లో. సో ఆ 5000 కస్టమర్స్ యొక్క డేటాను మనం ఈ టూల్లో స్టోర్ చేయొచ్చు. మన ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఈ టూల్లో స్టోర్ చేయొచ్చు. అండ్ మన ఏజెంట్స్ ని, పార్ట్నర్ డీటెయిల్స్ ఇందులో స్టోర్ చేయొచ్చు. అండ్ పేమెంట్ డీటెయిల్స్ ఇందులో స్టోర్ చేయొచ్చు. అండ్ లొకేషన్ డీటెయిల్స్ ఇందులో స్టోర్ చేయొచ్చు. అంటే ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ డేటాని స్టోర్ చేయడానికి మనకు ఒక టూల్ కావాలి. ఆ టూల్ ఏంటి అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్. ఒక డేటాని మాత్రమే స్టోర్ చేస్తామా? కాదు. వీ కెన్ ట్రాక్ ద డేటా. అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చిండు, కస్టమర్ రాగానే ఆ కస్టమర్స్ రాగానే మనం ఆటోమేటిక్ గా ఫాలో అప్ చేస్తాం. సో ఫస్ట్ అంటే లైక్ ఈ రోజు ఒక 10 కస్టమర్స్ వచ్చారు. ఫస్ట్ మన పర్సన్ ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2-3 ఏజెంట్స్ ఆర్ఎల్స్ సర్వీస్ పర్సన్స్ ఉన్నారు, ఆర్ఎల్స్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అంటారు. ఓకే, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అంటారు. వాళ్ళకి ఆటోమేటిక్ గా లీడ్ అనేది క్రియేట్ అవ్వగానే, లీడ్ మీన్స్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా జాగానే వాళ్ళకి సేల్స్ రిప్స్ కి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఏ పర్టికులర్ లీడు, ఏ పర్టికులర్ సేల్స్ రిప్ ఫాలో అప్ చేయాలి. ఓకే, ఎలా మనం ఆటోమేటెడ్ గా అసైన్మెంట్ రూల్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గా అసైన్ చేయడం. ఈ టూల్లో చాలా ఆటోమేటెడ్ థింగ్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా అసైన్ చేస్తారు. ఆటోమేటిక్ గా అసైన్ చేయగానే మనం అతన్ని ఫాలో అప్ చేస్తాం, కస్టమర్ ని. సో ఫాలో అప్ చేసిన తర్వాత ఏ పొజిషన్ లో ఉంటుంది, రైట్ నో ఆల్రెడీ ఈ కస్టమర్ ప్రీవియస్లీ మన దగ్గర ఏమైనా ప్రొడక్ట్స్ కొన్నాడా, ప్రొడక్ట్స్ కొనలేదా, ఏ ప్రోడక్ట్ కొందాం అనుకుంటుండు, ఎన్ని ప్రొడక్ట్స్ కొందాం అనుకుంటుండు, ఎప్పుడు కొందాం అనుకుంటుండు,
ఓకే, సో ఒక 2 డేస్ ఆర్ ఎల్స్ లైక్ ఆలోచిస్తున్నా ఒక 2-3 డేస్ లో కొందాం అనుకుంటున్నాను అనుకో. సో ఒక 2 డేస్ తర్వాత కాల్ చేయమన్నాడు. సో మళ్ళీ డైలీ కాల్ చేయొద్దు కదా. సో ఎప్పుడు టైం చెప్పాడో అప్పుడు ఆ 2 డేస్ తర్వాత చేయాలి. ఆ 2 డేస్ తర్వాత మనం చేయకుండా మనం మర్చిపోతే లీడ్ అనేది పోతుంది. సో అట్లా ఎవ్రీథింగ్ ఫాలో అప్ చేయడం. ఓకే, ఫాలో అప్ చేయడం ఎవ్రీథింగ్ ఈ టూల్లో ఉంటది. మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అదొక ట్రాకింగ్ మాత్రమే కాదు, ఆటోమేటెడ్ థింగ్స్ చాలా ఉంటాయి ఈ టూల్స్ లో. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ సిఆర్ఎం టూల్ లేదు. ఓకే, మనం డేటాని మనం ఎక్సెల్ షీట్ లో స్టోర్ చేయగలుగుతాం. ఓకే, డన్. మనం ఓకే ట్రాక్ కూడా చేయగలుగుతున్నాం. ఓకే, ఏం ప్రీవియస్ ఏం తీసుకుంటాం అవన్నీ కూడా. బట్ సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్త కస్టమర్ రాగానే మనం మెయిల్ పంపించాలి. ఒకవేళ ఈ రోజు ఒక 100 కస్టమర్స్ వచ్చారు. ఓకే, మనం వాళ్ళ మెయిల్ ఐడీస్ తీసుకొని సెండ్ చేయగలుగుతాం. బట్ ఒక 1000 మెంబర్స్ కస్టమర్స్ వచ్చారు ఈ రోజు. వాళ్ళ మెయిల్ ఐడీస్ తీసుకొని సెండ్ చేయాలంటే ఇండివిజువల్ గా టైం పడుతుంది. ఆర్ ఎల్స్ నేను బర్త్డే కూడా వాళ్ళకి మెయిల్ సెండ్ చేయాలి, అంటే మెయిల్ సెండ్ చేయాలి. ఓకే, లైక్ బర్త్డే మెయిల్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ తీసుకున్నాడు, ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నాడు, మెయిల్ వెళ్ళాలి. లేకపోతే ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ కి చేంజ్ అయ్యిండు, వాళ్ళకి మెయిల్ వెళ్ళాలి. అతను ఒక కేసు రైజ్ చేసిండు, మెయిల్ వెళ్ళాలి. ఇట్లాంటి సిచ్యుయేషన్ లో మనం ప్రతిసారి మనం మెయిల్ సెండ్ చేయడం కానీ కొంచెం ఆటోమేటెడ్ థింగ్స్ చేయడం పాసిబుల్ కాదు మాన్యువల్ గా. సో అప్పుడు ఏం కావాలంటే ఒక అప్లికేషన్ కావాలి, మీన్స్ ఒక టూల్ కావాలి. ఆ టూల్ ఏంటి అంటే సిఆర్ఎం టూల్. మీన్స్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ తీసుకుంటే సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ ఈ 3 వర్డ్స్ లేకుంటే ఏదైనా బిజినెస్ రన్ అవుతుందా? మీన్స్ ఒకవేళ సమ్ పీపుల్స్ సేల్స్ చేయొచ్చు, సమ్ పీపుల్స్ మార్కెటింగ్, సమ్ పీపుల్స్ సో సర్వీస్. బట్ ఇందులో ఏదో ఒక పార్ట్ లో మాత్రం ఉంటుంది ఏదైనా బిజినెస్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ ఉంది, మీన్స్ మార్కెటింగ్ ఉంది అనుకోండి. ఒక మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఒక కస్టమర్ రావడం, కస్టమర్ వచ్చిన తర్వాత సేల్స్ క్లౌడ్ స్టార్ట్ అవుతుంది. సేల్స్ అంటే సో వచ్చిన దాన్ని వాళ్ళని ట్రాక్ చేయడం కానీ, అతను ఆ పర్టికులర్ ప్రొడక్ట్ తీసుకోలేదా, తీసుకున్న తర్వాత వాళ్ళకు ఆర్డర్ వెళ్ళిందా వెళ్ళలేదా, ఎవ్రీథింగ్ ఆపర్చునిటీ జనరేట్ కావడం ఏంది, దాని తర్వాత లైక్ ఆర్డర్ జరిగిందా లేదా, కాంట్రాక్ట్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ ప్రాసెస్ ఆటోమేటెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటుంటాయి. నెక్స్ట్ సర్వీస్ అనేది జరుగుతుంటది. అతను కస్టమర్ తీసుకున్న ఏంది ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మన కస్టమర్ అవుతాడు. వాళ్ళు అతను ఏందన్నా ఇష్యూస్ ఉంటే రైజ్ చేస్తాడు. ఓకే, అక్కడ చాలా ఆటోమేటెడ్ థింగ్స్ ని మనం పర్ఫామ్ చేయాలంటే ఈ సిఆర్ఎం టూల్ అవసరం ఉంటుంది. డన్. సో మీన్స్ సిఆర్ఎం మీన్స్ ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్. సో ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్ అనుకోవచ్చు. ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఇందులో ఈ సిఆర్ఎం టూల్స్ లో. we can store the data and we can track the data and we can automated things ఈ టూల్ లో చేసుకోవచ్చు. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, డన్. సో మరి ఏంది ఈ సిఆర్ఎం టూల్ అంటారు. ఈ సిఆర్ఎం టూల్స్ లో చాలా సిఆర్ఎంస్ ఉంటాయి. అందులో సమ్ సిఆర్ఎం టూల్స్ ఏంది, SAP సిఆర్ఎం, Oracle CRM, Zoho CRM, Microsoft Azure CRM. ఓకే, మైక్రోసాఫ్ట్ అజూర్ సిఆర్ఎం, ఇట్లా చాలా సిఆర్ఎంస్ ఉంటాయి. అందులో ఒక సిఆర్ఎం ఏంది సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం. ఇందులో చాలా సిఆర్ఎంస్ ఉన్నాయి. అందులో ఒక సిఆర్ఎం ఒకటి సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం. నియర్లీ 200 సిఆర్ఎంస్ ఉంటాయి. అందులో ఒక సిఆర్ఎం ఏంది సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం. అర్థమైంది కదా. మీన్స్ సో సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం గురించి ఎందుకు నేర్చుకుంటున్నాం, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అనేది ఏంటి అంటే, సో ఈ అప్లికేషన్ సేల్స్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది అంటే వీ కెన్ స్టోర్ ద డేటా. అంటే మనం ఈ సిఆర్ఎం టూల్లో మనం డేటాను స్టోర్ చేయొచ్చు, వీ కెన్ ట్రాక్ చేయొచ్చు, అంటే ఫాలోఅప్స్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. మీన్స్ ఫాలోఅప్ చేయడం వల్లనే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఈ కస్టమర్ వచ్చిండు, ప్రీవియస్ ప్రొడక్ట్స్ ఏమైనా కొన్నాడా, ఇప్పుడు మన కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయితే ప్రీవియస్ కస్టమర్స్ కి మనకు ఆటోమేటిక్ గా మెయిల్ చేయడం కానీ. ఓకే, సో ఇట్లా ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది అంటే సిఆర్ఎం టూల్లో సో మనకు అండ్ కస్టమర్స్ కి రిలేషన్ అనేది ఉంటది. సో ప్రాపర్ కమ్యూనికేషన్ కూడా ఉంటది ఈ సిఆర్ఎం టూల్లో. ఓకే, సో మరి ఎందుకు సిఆర్ఎం టూలే నెంబర్ 1? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్ని టూల్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ని టూల్స్ లో సేల్స్ ఫోర్స్ అనేది ఎందుకు వరల్డ్స్ నెంబర్ 1? వరల్డ్స్ నెంబర్ 1 ఏంది సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం టూల్. సిఆర్ఎం లో వరల్డ్స్ నెంబర్ 1 సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం. ఎందుకు వరల్డ్స్ నెంబర్ 1? ఎస్, దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ అంటే ఏదో చూద్దాం. వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్? సింపుల్, ఈ 2 కాంబినేషనే సేల్స్ ఫోర్స్. ఈ 2 కాంబినేషన్ క్లౌడ్ కంప్యూటింగ్ సిఆర్ఎం కాంబినేషనే సేల్స్ ఫోర్స్. ఓకే, వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్? సేల్స్ ఫోర్స్ ఈజ్ ఏ customer relationship management tool. It's based on cloud computing.
ఇట్స్ ప్రొవైడ్స్ ఏమేం ప్రొవైడ్ చేస్తుంది? ఐఏఎస్, పాస్ అండ్ సాస్. ఇది యాక్చువల్లీ definition. Okay, what is Salesforce? Salesforce is a customer relationship management tool. It's based on cloud computing. It provides so IaaS, PaaS and SaaS. సో ఇన్ డీటెయిల్ గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మీరు చెప్పారు కదా, సో సిఆర్ఎం టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. వీ కెన్ స్టోర్ ద డేటా, వీ కెన్ ట్రాకింగ్ అండ్ వీ కెన్ అది చెప్పుకోవచ్చు. ఆర్ ఎల్స్ సేల్స్ ఫోర్స్ గురించి ఇన్ డీటెయిల్ ఇంకా చెప్పుకోవాలంటే సేల్స్ ఫోర్స్ ఇస్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ, లేకపోతే సేల్స్ ఫోర్స్ ఇస్ ఏ వరల్డ్స్ నెంబర్ 1 సిఆర్ఎం కంపెనీ కావచ్చు. అండ్ లేకపోతే సేల్స్ ఫోర్స్ ఇంకా ఇన్ డీటెయిల్ కావాలనుకుంటే సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్స్. సో సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి? సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, ఇన్స్టెంట్ క్లౌడ్, ఇట్లా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ మనం బిల్డ్ చేసుకుని ఇవన్నీ సో ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీస్ చేసుకోవడానికి సేల్స్ ఫోర్స్ అనేది యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. డన్. వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్. ఇట్స్ బేస్డ్ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎస్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇదేంది సిఆర్ఎం టూల్. దేని మీద బేస్ అయింది? క్లౌడ్ కంప్యూటింగ్. అంటే సేల్స్ ఫోర్స్ ని మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సేల్స్ ఫోర్స్ అనేది డైరెక్ట్ క్లౌడ్ లో యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకొని ఏంది యాక్సెస్ ఏంది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే ఆటోమేటిక్ గా వీ కెన్ లాగిన్ అనమాట. మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం సేల్స్ ఫోర్స్ ని లైసెన్స్ తీసుకుంటే మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ సో దాంట్లో రికార్డ్స్ అని ఉంటాయి. రికార్డ్స్ ని మనం లోకల్ సిస్టమ్ లో స్టోర్ చేయం. ఆటోమేటిక్ గా సేల్స్ ప్రీవియస్లీ ఒరాకిల్ డేటాబేస్ లో స్టోర్ చేసేవాళ్ళు సేల్స్ ఫోర్స్ లో ఉన్న డేటాని. బట్ రైట్ నో సేల్స్ ఫోర్స్ వాళ్ళకు సపరేట్ డేటాబేస్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళ డేటాబేస్ సెంటర్స్ లో స్టోర్ చేసుకుంటారు. మీన్స్ పాస్ మీన్స్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మీన్స్ force.com అంటారు. రైట్ నో మనం సేల్స్ ఫోర్స్ లోనే కొత్త అప్లికేషన్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, కొత్త అప్లికేషన్ ని బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాస్ అంటే ఏంటి అంటే సేల్స్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మీన్స్ మనం సేల్స్ ఫోర్స్ ని లైసెన్స్ తీసుకుంటే వాళ్ళు సపరేట్ ఒక మనకు సేల్స్ ఫోర్స్ టూల్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు, మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు. అదే సాస్. మనం ఒక సేల్స్ ఫోర్స్ ని తీసుకుంటే మనకి 3 సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. సాఫ్ట్వేర్ ని ఇస్తారు, అప్లికేషన్ ని ప్రొవైడ్ చేస్తారు, అండ్ force.com కొత్త అప్లికేషన్ బిల్డ్ చేసుకోవడానికి అందులోనే ఉంటది. అండ్ మనం డేటా స్టోర్ చేసిన డేటాని వాళ్ళ డేటాబేస్ లో స్టోర్ చేసుకోవచ్చు. డన్. సో ఈ పాయింట్స్ వరకు అర్థమైందా? వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, సిఆర్ఎం అంటే ఏంది, సేల్స్ ఫోర్స్ అంటే ఏంది? డన్. స్వప్న గారు, నెంబర్ 1 సిఆర్ఎం. వరల్డ్స్ నెంబర్ 1 సిఆర్ఎం ఏంది? సేల్స్ ఫోర్స్. ఎస్, వరల్డ్స్ నెంబర్ 1 సిఆర్ఎం వచ్చేసి సేల్స్ ఫోర్స్. సో వేరే దాంట్లో కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఉంది. ఓకే, మైక్రోసాఫ్ట్ అదేంది డిఫరెంట్ ఏంది ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట దానికి. మీన్స్ సో ల్యాప్టాప్స్ కావచ్చు, లేకపోతే అది ఏంది సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయడం కావచ్చు. ఓకే, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 అని కాదు, సిఆర్ఎం లో నెంబర్ 1 సేల్స్ ఫోర్స్. ఓకే, సేల్స్ ఫోర్స్ universally recognized world's number 1 CRM customer relationship management platform, and Salesforce holds the largest global revenue shares over 20% వరకు ఇదే ఉంది. అండ్ యా, సో ఇది ఒకటే కాదు వరల్డ్స్ నెంబర్ 1 సిఆర్ఎం. ఇది ఏంది, ఇది ఒకటే కాదు, ఇప్పుడు రైట్ నౌ వరల్డ్స్ నెంబర్ 1 విత్ ఏఐ కూడా. సో గెట్ ఇక్కడ చూడండి, విత్ ఏఐలో కూడా వరల్డ్స్ నెంబర్ 1 అనమాట. వరల్డ్స్ నెంబర్ 1 సిఆర్ఎం విత్ ఏఐ. ఇప్పుడు రైట్ నో అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేస్తుంది అంతా సేల్స్ ఫోర్స్ ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, ఇన్వెస్ట్ చేస్తుంది. రైట్ నో మనం సో సేల్స్ ఫోర్స్ అడ్మిన్ నేర్చుకొని ఏఐ నేర్చుకోవచ్చు, లేకపోతే అడ్మిన్ డెవలప్మెంట్ ఎల్డబ్ల్యూసి అంటే డెవలప్మెంట్ నేర్చుకొని విత్ ఏఐ నేర్చుకోవచ్చు. ఓకే, సో ఏఐ కూడా నేర్చుకుంటే ఇంకా కొంచెం బెటర్ థింగ్ ఉంటుంది అనమాట. డన్. సో ఇది సేల్స్ ఫోర్స్ వరల్డ్స్ నెంబర్ 1 సిఆర్ఎం ఏంది, సేల్స్ ఫోర్స్ అని ఉంది. ఓకే, మరి ఎందుకు వరల్డ్స్ నెంబర్ 1 సిఆర్ఎం ఇది? ఓకే, ఇన్ని సిఆర్ఎంస్ ఉన్నాయి, ఇన్ని సిఆర్ఎంస్ లో కూడా ఇదే ఎందుకు బెస్ట్ సిఆర్ఎం? ఎస్, స్వప్న గారు. అంటే అన్ని ప్రొవైడ్ చేస్తుంది సేల్స్ ఫోర్సే కదా. అన్ని అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, క్లౌడ్ కంప్యూటింగ్ 3 ఇందులోనే దొరుకుతుంది మనకి. ఎవరి దగ్గరికి ఆరికల్ వాళ్ళని కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అంతేనా? ఎస్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వరల్డ్స్ నెంబర్ 1 సిఆర్ఎం ఎందుకు అంటున్నామంటే
సింపుల్ ఆన్ డిమాండ్ ఆన్ ప్రిమైజ్ అని ఉంటుంది. ఐడియా ఉందా? ఆన్ డిమాండ్, యా. ఆన్ డిమాండ్ అంటే ఏంది? ఆన్ డిమాండ్ ఆన్ ప్రిమైజ్ సింపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ ఎలా ఉండేదంటే సేల్స్ ఫోర్స్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా, ఓకే, సేల్స్ ఫోర్స్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంప్లీట్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద వర్క్ అయ్యేది. బట్ సో శాప్ ఉంది. శాప్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సిఆర్ఎం ఉంది, మనం ఏం చేయాలి, మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. కరెక్ట్. సో మనం ఇన్స్టాల్ చేయడానికి చాలా టైం పడుతుంది. మనం ఏ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకుంటాం ఆ ల్యాప్టాప్ నే యూజ్ చేయాలి. నేను వేరే దగ్గరికి వెళ్ళేసి వేరే ల్యాప్టాప్ లో జస్ట్ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కాగలుగుతానా? కాలేదు. మనకు సపరేట్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఆన్ ప్రిమైజ్. ఆన్ డిమాండ్ అంటే ఏంది? సో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డన్. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇది ఒక్కటేనా రీజన్? నాకు ఐడియా లేదండి. ఎస్, నో ప్రాబ్లం. ఎస్. నెక్స్ట్ ఏంది? ఓకే. సో ఆన్ డిమాండ్ మీన్స్ సో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఒకటే రీజన్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ లో ఏంది ఇన్నరా? ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్షన్స్ అని ఉంటాయి అనేసి మీన్స్ ఎవ్రీ 4 months ఒకసారి న్యూ రిలీజెస్ ఉంటాయి. రిలీజెస్ ఉంటాయి సేల్స్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్ లో ఎవ్రీ 4 months కి రిలీజెస్ ఉంటాయి. సో అప్డేట్స్ ఉంటాయి అనమాట. మీన్స్ ఎవ్రీ అప్డేట్ కి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి అంటే మనం లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ శాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. శాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను యాక్సెస్ చేస్తున్నాను. ఒక 1 year యూజ్ చేసిన తర్వాత అప్డేట్స్ వచ్చినాయి. నేను అప్డేట్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మళ్ళీ లైసెన్స్ పే అయ్యింది, అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాలా? సేమ్ అమౌంట్ ఉంటుందా? అమౌంట్ ఏం పే చేయం సేల్స్ ఫోర్స్ లో. సో అక్కడైతే శాప్ లో అయితే ఏముంటదంటే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో న్యూ థింగ్స్ వచ్చినప్పుడల్లా మనం అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా అమౌంట్ అనేది పే చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం ఇక్కడ, ఓకే, విండోస్ 2011 అనేసి మనకు అప్డేట్ కావాలంటే ఏం చేయాలి? సో ఒక లిమిట్ వరకు అప్డేట్ ఉంటుంది, దాని తర్వాత ఏముంటది? సో పర్చేస్ చేసుకోవాలని అంటది. కరెక్ట్. సో ఎప్పుడైనా ఇలానే ఉంటది. బట్ సేల్స్ ఫోర్స్ లో అదా కాదు. సో సేల్స్ ఫోర్స్ ఏంటి అంటే ఒక్కసారి నువ్వు లైసెన్స్ పర్చేస్ చేసామంటే నీకు ఎవ్రీ 4 months కి ఒకసారి అప్డేట్ వచ్చినా కానీ నువ్వు ఎట్లాంటి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు లైసెన్స్ పే చేస్తే సరిపోతుంది. ఓకే. సో మీన్స్ మెయింటెనెన్స్ కి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? అదొక పాయింట్, మెయిన్ పాయింట్. ఒకటి ఏంది ఆన్ డిమాండ్ మీన్స్ సో క్లౌడ్ లో చేసుకోవచ్చు అండ్ ఎట్లాంటి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కానీ అప్డేట్స్ కానీ అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ కానీ, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నీది ఒక బిజినెస్ ఉంది. నీ బిజినెస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంపెనీ రన్ చేస్తున్నావు. ఒక సిఆర్ఎం టూల్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నావు. సిఆర్ఎం టూల్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రేటింగ్ చెక్ చేస్తావా, చెక్ చేయవా? బేసిక్ అంటే ఆ అప్లికేషన్ ఉంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒరాకిల్ ఉంది, మన సేల్స్ ఫోర్స్ ఉంది. ఇందులో ఏది బెటర్ టూల్? సో నువ్వు చెక్ చేస్తావా, చెక్ చేయవా రేటింగ్స్? చెక్ చేస్తాను. ఎస్. ఒరాకిల్ వర్సెస్ సేల్స్ ఫోర్స్ లేకపోతే జోహో వర్సెస్ ఇట్లా మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక 4000-5000 కస్టమర్స్ వచ్చేసి రేటింగ్ 4.5 రేటింగ్ ఇస్తే సేల్స్ ఫోర్స్ కి అక్కడ ఏంది 300 or 400 మెంబర్స్ 3.5 3.6 ఇస్తారు. నువ్వు ఏది ఇందులో ఏది చూస్ చేసుకుంటావు? నువ్వు రేటింగ్ ఎక్కువ ఉన్నదే చూస్ చేసుకుంటావు. ఓకే. అట్లా ఎవ్రీ దాన్ని కంపేర్ చేసుకున్నా కానీ సేల్స్ ఫోర్స్ అనేది యూఐ పరంగా కానీ లైసెన్స్ అమౌంట్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ లైసెన్స్ అమౌంట్ కానీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో మీడియం లెవెల్ కంపెనీ వాళ్ళకు కూడా ఈజీగా పర్చేస్ చేసుకునే లైసెన్స్ ఉంటుంది, అమౌంట్ అనేది ఉంటుంది. లైసెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది వేరే దాంతో కంపేర్ చేసుకుంటే. డన్. సో అందుకే వరల్డ్స్ నెంబర్ 1 సిఆర్ఎం అయింది. డన్. సో ఒక 5 minutes సేల్స్ ఫోర్స్ హిస్టరీకి వెళ్దాం. సేల్స్ ఫోర్స్ హిస్టరీ. సేల్స్ ఫోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది మ్యామ్? 2012 ఐ బిలీవ్. 2012 అనుకుంటా. కాదు, ఐడియా లేదు. 14 లేదు, 1999. ఓకే.
సో వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్ అనేది ఏంటి అంటే అమెరికన్ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. అమెరికన్ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీది. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియాలో ఉంది ఇది. ఓకే, సో ఇది వచ్చేసి రైట్ నౌ హిస్టరీ చూద్దాం. ఎస్, దీని ఫౌండర్ ఎవరు, ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని ఫౌండర్ ఎవరు? మార్క్ బెనియోఫ్. ఎస్, ఇతను యాక్చువల్లీ ఫౌండర్ అన్నమాట. సో ఒరాక్ ఏంది, మార్క్ బెనియోఫ్. మార్క్ బెనియోఫ్ అనేది యాక్చువల్ సిఇఓ. ఇతను ఎప్పుడు స్టార్ట్ అయింది, మార్చ్ 1999లో స్టార్ట్ అయింది. సో ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది సేల్స్ ఫోర్స్ స్టార్ట్ అయ్యి? 26 వేసుకున్న నియర్లీ 26-27 ఇయర్స్ అవుతుంది. కరెక్ట్. సో నియర్లీ 26-27 ఇయర్స్ అవుతుంది. ఈ మార్క్ బెనియోఫ్ అనే పర్సన్ ఏంటి అంటే ప్రీవియస్లీ ఒరాకిల్లో ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసేవారు, విపి లాగా, వైస్ ప్రెసిడెంట్ లాగా. ఓకే, సో అప్పుడు దాని తర్వాత ఏంటి అంటే సో ఒక 3 or 4 మెంబర్స్ తోటి కలిసి సేల్స్ ఫోర్స్ అప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే బాగుంటది అండ్ సిఆర్ఎం టూల్ ఇట్లా పెడితే బాగుంటది అని అప్పుడు 1999లో స్టార్ట్ చేశారు. ఐడియా ఉంది కదా మీకు, తెలిసి ఉంటది ఇతను. సో మోస్ట్లీ సేల్స్ ఫోర్స్ ది ఈవెంట్స్ ఏది ఉన్నా అని ఇతనే మాట్లాడుతూ ఉంటుంటాడు. యా, సో 1999లో మార్క్ బెనియోఫ్ అనే పర్సన్ స్టార్ట్ చేసింది. ఎస్, సో కొంచెం అవసరం లేదు, బేసిక్ డీటెయిల్స్ కొంచెం ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే సేల్స్ ఫోర్స్ హిస్టరీ, ద హిస్టరీ ఆఫ్ సేల్స్ ఫోర్స్ అని ఉంటుంది. ఎస్, ఓవరాల్ గా 25-26 ఇయర్స్ అవుతుంది. రైట్ నౌ 1999లో ఏం జరిగిందో చూద్దాం. జస్ట్ ఒక 2 to 5 minutes అంతే. బేసిక్ కి ఎందుకో చెప్తాను. 1990 ఫిబ్రవరిలో జర్నీ అనేది స్టార్ట్ అయింది. వరల్డ్ క్లాస్ ఇంటర్నెట్ కంపెనీ సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ అనేది. సో ఎవరెవరు స్టార్ట్ చేశారు, మార్క్ బెనియోఫ్, పార్కర్ హ్యారిస్, ఫ్రాంక్, ఇట్లా 3 or 4 మెంబర్స్ కలిపి స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఇలా ఉంటుండే రైట్ నౌ. అండ్ సేల్స్ ఫోర్స్ 2000లో బబుల్ ఇట్లా కంపెనీ వర్క్ లేడ్ ఆఫ్ అయింది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇట్లా 1-on-1 మోడల్ ఇట్లా ఉంది. salesforce.com అనేది ఇట్లా స్టార్ట్ అయింది. సో 2001లో డాల్బిన్ అండ్ టోయికోలో ఏంది హెడ్ క్వార్టర్ స్టార్ట్ చేశారు 3000 కస్టమర్స్ తోటి. అండ్ 2002లో 5740 కస్టమర్స్ వచ్చారు, 70,000 యూజర్స్ వచ్చారు. ఓకే, సో 51 బిలియన్ రెవెన్యూ జనరేట్ అయింది. అండ్ 2003లో డ్రీమ్ ఫోర్స్ అనే ఐడియా ఉందా? యా, డ్రీమ్ ఫోర్స్. ఎస్, 2003లో స్టార్ట్ అయింది. మీన్స్ సో ఇది ఒక ఈవెంట్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఒకసారి జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఒకసారి జరుగుతుంది, చాలా పెద్ద ఈవెంట్. సో ఏం అప్డేట్స్ ఉన్నా కానీ, సో ఏదైనా ఉన్నా కానీ సో ఇందులో చెప్తారు ఎవ్రీథింగ్. సో చాలా పెద్ద ఈవెంట్. సో ప్రతి ఒక్కరికి అటెండ్ అవుతారు మోస్ట్లీ. చాలా పెద్ద ఈవెంట్. ఓకే, ఎవ్రీ ఇయర్ ఒకసారి జరుగుతుంది. అప్పుడు 2003లో స్టార్ట్ చేసారు. ఎంతమంది అప్పుడు 1000 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు చాలా అంటే చాలా మంది ఉంటారు. కరెక్ట్. సో ఇది డ్రీమ్ ఫోర్స్, ఇది పెద్ద ఈవెంట్ అనమాట. సేల్స్ ఫోర్స్ పెద్ద ఈవెంట్ ఏంది, డ్రీమ్ ఫోర్స్ ఈవెంట్. డన్. అండ్ నెక్స్ట్ 2004లో అంటే లైక్ ఎవ్రీ ఎవరైతే కమ్యూనిటీస్ వాళ్ళు కానీ ఎవరైతే న్యూగా తెలుసుకోవాలి లేకపోతే అటెండ్ అంటే సో అవుదాం అనుకుంటారు ఈవెంట్స్ కి, ఇది పెద్ద ఈవెంట్. 2004లో ఏం జరిగింది, స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టుకున్నారు. సో దాని తర్వాత 2005లో యాప్ ఎక్స్చేంజ్ ఐడియా ఉందా? ఎస్, ఎప్పుడు స్టార్ట్ అయింది, 2005లో స్టార్ట్ అయింది యాప్ ఎక్స్చేంజ్ అనేది. సో వాట్ ఈస్ యాప్ ఎక్స్చేంజ్? సింపుల్, యాప్ ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ప్లే స్టోర్ ఎలానో యాప్ స్టోర్ లాగా ఏంది మన ఇది అలాగా అనమాట యాప్ ఎక్స్చేంజ్. బట్ సో రైట్ నౌ ఏజెంట్ ఎక్స్చేంజ్ అని పెట్టారు. ఓకే, ఏజెంట్ ఎక్స్చేంజ్ అని పేరు చేంజ్ చేసారు. బట్ కాకపోతే యాప్ ఎక్స్చేంజ్ అంటారు. యాప్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే మనం అప్లికేషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ ఉన్నాను, లేకపోతే నాకు ఒక చిన్న కంపెనీ ఉంది. నేను ఏం చేస్తా అంటే సో ఇప్పుడు రైట్ నో ఏది పర్టికులర్ మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ లాగా లేకపోతే ఒక అప్లికేషన్, చిన్న అప్లికేషన్ ని బిల్డ్ చేసి ఇందులో యాడ్ చేయొచ్చు యాప్ ఎక్స్చేంజ్ లో. లైక్ ప్లే స్టోర్ ఎలా కొన్ని అప్లికేషన్ మనకు సో గేమ్స్ ఆడుకోవడానికి బేసిక్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేస్తారో సేమ్ థింగ్ అప్లికేషన్ ని డెవలప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ వేరే కంపెనీ వాళ్ళు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే సో ఒక వేరే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు సమ్ అమౌంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ వాళ్ళు డెవలప్ చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ పోస్ట్ లో లైక్ మెయిల్స్ సెండ్ చేయొచ్చు కానీ వాట్సాప్ కి మెయిల్ సెండ్ చేయరాదు. వాట్సాప్ మెసేజ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్సాప్ కి మెసేజ్ చేసుకోరాదు. సో అప్పుడు ఏంది, వీళ్ళు కొంతమంది
సో వాట్సాప్ కూడా చేసుకోవడానికి లైక్ 360 SMS యాప్ అనేది ఓకే ఇట్లా కొన్ని డెవలప్ చేసారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వాల్యూ కనెక్ట్ వాల్యూ ఏంది వాల్యూ టెక్స్ట్ అని సంథింగ్ ఉంటుంది కంపెనీ వాల్యూ టెక్స్ట్ ఎస్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇదేంది మనం దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే $10 పే చేయాలి. సమ్ ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకి మనం డెమో చూసుకొని ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే సో వాళ్ళకి మనం చార్జ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు, ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. వాళ్ళు ప్లీజ్ ఏంది ఏమన్నా కావాలా హెల్ప్ ఏమన్నా కావాలన్నట్టు. సో గెట్ ఇట్ నవ్ అని కొట్టేసి ట్రై చేసి చెక్ చేసుకొని ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే సో మనం దీన్ని యూజ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మన ఆర్గ్లోకి. మీన్స్ సో మన ఆర్గ్లో మన అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు సంథింగ్ వాట్సాప్ ఇంటిగ్రేషన్ కానీ ఏ చాట్ బోర్డ్స్ మనకు లేదు. సో మనం బిల్డ్ చేయడానికి పర్సన్స్ కూడా అవైలబుల్లో లేరు. చేయాలన్నా కానీ మనకు టైం వేస్ట్ అంత అవసరం లేదనుకుంటే సో ఒక $10 అనుకుంటే సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు యాక్సెస్ అవుతుంది మన ఆర్గ్లో. డన్. సో మనం ప్లే స్టోర్లో యాప్స్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటాం సేమ్ అలాగనమాట. అది యాప్ ఎక్స్చేంజ్. ఓకే 2006లో ఏం స్టార్ట్ చేసిరు? సో మొబైల్ యాప్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ చేసిరు. యాప్ ఎక్స్చేంజ్ మొబైల్లో యాప్ ఉంటుంది. సో ఆ యాప్ని ఇప్పుడు 2006లో స్టార్ట్ చేసిరు. నెక్స్ట్ 2007లో సంథింగ్ డెవలపర్ బిల్డ్ ద అప్లికేషన్ జెస్. సో ఇది ఒకసారి చదవండి. ఎనీవన్? Yeah, Dreamforce plans for the Force.com technology platform are announced, which will allow developers to build applications on the Salesforce platform and create any user interface on demand. సి 2007లో స్టార్ట్ చేసిరు సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ అనేది. మీన్స్ బిల్డ్ చేయడానికి అప్పటి వరకు డెవలపర్ కన్సోలే లేదు. మీన్స్ మనం కోడింగ్ రాసుకునే ఆప్షనే లేదు సేల్స్ ఫోర్స్లో. Okay. 2007లో వచ్చింది. ఓకే 2008లో ఏమొచ్చింది? సో 2009లో సమ్ బిలియన్ డాలర్ మార్క్ యాన్యువల్. 2009లో ఏమొచ్చింది? Sales Cloud. అంటే సర్వీస్ క్లౌడ్. మీన్స్ అప్పటి వరకు సర్వీస్ క్లౌడే లేదు. మీన్స్ సో సర్వీస్ అంటే లైక్ సేల్స్ ఫోర్స్ లో సమ్ ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా, సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, ఐన్స్టైన్ క్లౌడ్, ఇట్లా డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ బిజినెస్ ఉంది, నువ్వు ఓన్లీ సేల్స్ మాత్రమే కావాలనుకుంటున్నావు, నువ్వు ఎవ్రీథింగ్ పర్చేజ్ చేసుకొని యూజ్లెస్ కదా. అంటే నువ్వు సేల్స్ క్లౌడే తీసుకుంటే సేల్స్ క్లౌడ్ కి ఇన్ డీటెయిల్ గా ఏముంటాయో ఆప్షన్స్, ఇన్ డీటెయిల్ ఆటోమేషన్స్ కానీ సో ఎవ్రీ ఆప్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. అది సేల్స్ క్లౌడ్. మనకు సర్వీస్ క్లౌడ్ తీసుకుంటే సర్వీస్ క్లౌడ్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా ఉంటాయి ఆప్షన్స్. ఓకే అట్లా వాళ్ళు డెవలప్ చేశారు క్లౌడ్స్ అనేది. సో సేల్స్ సంబంధించిందే ఇన్ డీటెయిల్ కావాలంటే సేల్స్ క్లౌడ్. అంటే 2009 వరకు సర్వీస్ క్లౌడ్ లేనే లేదు. అంటే సో అప్పటి నుంచే మార్కెటింగ్ క్లౌడ్ లేదు, ఏ క్లౌడ్స్ లేవు. 2009 తర్వాత నుంచి క్లౌడ్స్ అనేవి స్టార్ట్ చేశారు, ప్రొడక్ట్స్ అనేవి స్టార్ట్ చేశారు. అర్థమైందా? Okay. ఎస్. అంటే స్టార్టింగ్ డెవలప్ చేసినప్పుడు సేల్స్ ఫోర్స్ లో ఏంది లేదు. అప్పుడు సేల్స్ క్లౌడ్ ఒకటే ఉంటుండే. దాని తర్వాత చిన్న ఒక్కొక్క ఇయర్ తర్వాత 2009 2010 అట్లా ఒక్కొక్క దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ సేల్స్ ఫోర్స్ అనేది వరల్డ్స్ నెంబర్ 1 CRM కూడా. ఎందుకంటే సో ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ ని ఎక్వైర్ చేసుకుంది. మీన్స్ సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా కంపెనీ ఎక్వైర్ చేసుకుంటే పెద్దదంటారా, లేకపోతే ఎక్వైర్ చేసుకోకుండా సేమ్ పొజిషన్ ఉంటే పెద్దదంటారా? సో ఇది ఏం చేస్తుంది అంటే సేల్స్ ఫోర్స్ ఉన్న అమౌంట్ ఆల్మోస్ట్ హెరుకు అనేది ఎక్వైర్ చేసుకుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్ఫర్మాటిక్ ఐడియా ఉందిగా, Yeah. చూద్దాం. సో సేల్స్ ఫోర్స్ ఎక్వైర్ కంపెనీస్ ఏమున్నాయో చూద్దాం. సో కొన్ని కంపెనీస్ ఏమున్నాయో చెప్పండి మీకు తెలిసినాయి. ఏమైనా కంపెనీస్ ఐడియా ఉందా ఎక్వైర్ చేసుకున్నాయి? మీన్స్ సేల్స్ ఫోర్స్ కొన్న కంపెనీస్ ఒక 2-3. స్లాక్ అనే ఐడియా ఉందా? నాకు ఐడియా మ్యూల్సాఫ్ట్ తెలుసు. యా స్లాక్ అంటే ఏంటంటే సేమ్ లైక్ ఇప్పుడు టీమ్స్ ఎట్లా, ఓకే టీమ్స్ ఎలాగో స్లాక్ కూడా అలాగే. ఎస్ స్లాక్ కూడా అలానే అనమాట. అంటే లైక్ సేల్స్ ఫోర్స్ వాళ్ళదు పర్చేస్ చేసుకున్నారు. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే టీమ్స్ యూజ్ చేయరు, స్లాక్ యూజ్ చేస్తారు. ఓకే సో అంటే మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. టాబ్లూ ఐడియా ఉంది కదా, టాబ్లూ అంటే ఏంది? టాబ్లూ ఇవి రీసెంట్ గా యా ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్ లాగా. అంటే లైక్ సో మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ నేను చేస్తాను. సో ఎక్స్ట్రాక్ట్ టార్గెట్ ఇవన్నీ బేసిక్ వెలాసిటీ అండ్ తెలుసు, అంటే క్విప్ తెలుసు, అకౌంట్ ప్లాన్ లో యూస్ చేస్తాము.
సారీ అకౌంట్ అకౌంట్ ప్లాన్స్ లో క్విప్ అనేది యూస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ డాక్యుమెంటేషన్స్ కానీ అవన్నిటిని యా ఇందులో ఉంటాయి. అండ్ సీల్స్ ఫోర్ సిపిక్యూ అండ్ సిపిక్యూ యా యా సో ఇట్లా చాలా హెరుకు ఇట్లా చాలా అంటే చాలా వచ్చినాయి. సో ఇన్ని కంపెనీస్ ని నియర్లీ 25 కంపెనీస్ ని ఎక్వైర్ చేసుకుంది. డన్. సో ఆటోమేటిక్ గా ఇది వరల్డ్స్ నెంబర్ 1 అవుతుంది కదా, అర్థమైంది కదా. ఎస్ 2010 లో ఏమేం జరిగింది ఇట్లా ఒక టైం ఉంటే ఇట్లా ఒకసారి చెక్ చేసుకుంటా అంటే చెక్ చేసుకోండి, ఇంకా అవసరం లేదు మనకు. రైట్ నౌ అర్థమైంది కదా వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్ హిస్టరీ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది. 1990 ఎస్ 1999 లో స్టార్ట్ అయింది. సో ఫౌండర్ వచ్చేసి మార్క్ బెనియోఫ్. ఓకే 2009 లో మేబీ 2009 లో సర్వీస్ క్లౌడ్ అప్పుడు స్టార్ట్ అయింది. 2007 లో అప్పుడు డెవలప్ అయింది. అప్పుడు మనం అప్లికేషన్ డెవలప్ చేసుకోవడానికి డెవలపర్ కన్సోల్ మనం బిల్డ్ చేయడానికి అప్లికేషన్ అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే సో మనకు సేల్స్ ఫోర్స్ హిస్టరీ అర్థమైంది. మనం ఇప్పుడు రైట్ నో ఏం చేద్దామంటే సేల్స్ ఫోర్స్ యూఆర్ఎల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే సేల్స్ ఫోర్స్ కి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ యూఆర్ఎల్స్ అంటే ఎందుకు యూఆర్ఎల్స్ గురించి అంటే మనం సేల్స్ ఫోర్స్ ను మనం ఇన్స్టాల్ చేసుకోం, మనకు యూఆర్ఎల్స్ త్రూ నుంచి లాగిన్ అవుతాం కదా. ఓకే అందుకే యూఆర్ఎల్స్. సో ఇక్కడ ఏమేమి యూఆర్ఎల్స్ ఉంటాయంటే developer.salesforce.com login.salesforce.com and next test.salesforce.com. ఓకే గ్రేట్. సో యా మీరు కాదు శిరీష వాట్ ఈస్ ఏమనుకుంటున్నావు అసలు మనం ఇందులోకి లాగిన్ అవ్వాలంటే సేల్స్ ఫోర్స్ లాగిన్ అవ్వాలంటే 3 యూఆర్ఎల్స్ ఎందుకు అనుకుంటున్నావు? వాట్ ఈస్ ద యూజ్ ఒక్కొక్క యూఆర్ఎల్ గురించి? మేబీ ట్రై చేయి. లాగిన్ అవ్వడానికి login.salesforce.com యూజ్ చేస్తారా? మనం ముందు మన యూజర్ నేమ్ వాడి .salesforce.com పెడతారు అనుకుంటాను. గ్రేట్. ఇప్పుడు test.salesforce.com అది ఐడియా లేదు. అది మనం డెవలపర్ ఎడిషన్ ఒకటి ఉంటుంది. సో దానికి లాగిన్ అవ్వడానికి మన ఈమెయిల్ పెట్టి developer.salesforce.comని లాగిన్ అవుతాం, అదొకటి. గ్రేట్. యా సో test.com అది తెలీదు. ఓకే గ్రేట్. సో ఇది పక్కన పెడదాం. సో ఈ 2 URLs గురించి డిస్కస్ చేద్దాం. సో login.salesforce.com test.salesforce.com తెలుసుకునే కంటే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐసిఐసి బ్యాంక్ ఉంది. ఓకే సో ఈ ఐసిఐసి బ్యాంక్ అనేది ఏంటి అంటే ఒక అప్లికేషన్. అంటే అప్లికేషన్ అంటే బ్యాక్ ఎండ్ వాళ్ళు యూజ్ చేస్తారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లర్క్లు క్యాషియర్స్ అది ఎట్లా యూజ్ చేస్తారు అనుకుంటున్నాం, అది సేల్స్ ఫోర్సే. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్ ఉంటుంది బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమౌంట్ ఎంత వేసినాం, ఎంత డ్రా చేసినాం, సో దాని తర్వాత ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ అన్ని అందులోనే అవుతాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదొక అప్లికేషన్ అనుకుందాం. ఓకే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్స్ డీటెయిల్స్ అని అకౌంట్ డీటెయిల్స్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్ లో వాళ్ళు అప్లికేషన్ యూజ్ చేస్తారు అనమాట. దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐసిఐసి స్టార్ట్ అయింది ఒక 10 years అవుతుందా? మేబీ అవుతుంది అనుకుంటా. 10 years నుంచి సేమ్ యూఐ ఉందా? సేమ్ యూఐ కానీ సేమ్ యాక్షన్స్ కానీ సో అందులో లోపల జరిగే యాక్షన్స్ కానీ మనకు కనిపించే యూఐ కానీ సో 10 years బ్యాక్ అండ్ ఇప్పుడు సేమ్ ఉన్నాయా? డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. బట్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న కంపెనీ మీన్స్ రన్నింగ్ అవుతున్న అప్లికేషన్ లో మనం ఇప్పుడు బిల్డ్ చేసాం అనుకోండి. రన్నింగ్ అవుతున్న బిజినెస్ ఏంది అప్లికేషన్ లో మనం బిల్డ్ చేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటే ఉంది, login.salesforce.com అనేది ఉంది. మనం ఇక్కడ సేమ్ ఐసిఐసి దాంట్లో మనం అప్డేట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఎండ్ యూజర్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే సో రన్నింగ్ అవుతున్న అప్లికేషన్ కదా, నేను అక్కడనే అప్డేట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెయిల్ ఒకసారి టెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎట్లా వెళ్తుంది, ఏం వెళ్తుంది, టెంప్లెట్ ఏం వెళ్తుంది అని చెక్ చేద్దాం అనుకుంటున్నాను. చెక్ చేస్తున్నప్పుడు మన ఎండ్ కస్టమర్స్ కూడా వెళ్తుంది మెయిల్. లేకపోతే 5% పెట్టబోయి 50% పెట్టినాం డైరెక్ట్, అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ ఎండ్ యూజర్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అవునా కదా? సో అలా కాకుండా మనం ఏం చేసామంటే దీన్ని 2 parts లాగా డివైడ్ చేశారు సేల్స్ ఫోర్స్ లో. ఒకటి login.salesforce.com, ఇంకొకటి test.salesforce.com. login.salesforce.com అంటే ఏంటి అంటే ప్రొడక్షన్. ఓకే ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే లైవ్ డేటా, అంటే లైవ్ కస్టమర్స్ యొక్క డేటా ఉంటది. మనం అక్కడ డేటాని చేంజ్ చేసాం అనుకోండి సో ఎండ్ యూజర్స్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే ఎండ్ యూజర్స్ కి రిఫ్లెక్ట్ అవుతుంది మీన్స్ దాని జోలికి ఎవరు అంటే లైక్ మనం చేంజెస్ చేయొద్దు అని మీనింగ్.
ప్రొడక్షన్ లో మనం చేంజెస్ చేయొద్దు. సో మనం ట్రాక్ చేసుకోవడానికి చూడడానికి ఎవ్రీథింగ్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు test.salesforce.com అనేది ఏంటంటే శాండ్ బాక్సెస్ ఉంటాయి. సో వాట్ ఈస్ శాండ్ బాక్సెస్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐసిఐసి ఉంది, ఐసిఐసిని అప్లికేషన్ ని మనం ఏం చేంజ్ చేయకుండా మనం శాండ్ బాక్సెస్ ని బిల్డ్ చేసుకో. శాండ్ బాక్సెస్ అని ఉంటాయి. మీన్స్ నువ్వు ఏదైతే కోడ్ రాద్దాం అనుకుంటున్నావు, ఏదైతే మనం అడ్మిన్ థింగ్స్ కానీ డెవలప్మెంట్ థింగ్స్ కానీ కోడింగ్ రాయడం కానీ ఏదైనా డెవలప్ చేయాలనుకున్నది అండ్ టెస్టింగ్ చేద్దాం అనుకున్నది ఎవ్రీథింగ్ అక్కడ చేసుకుంటాం. ఆ పార్ట్ లో మొత్తం టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఓకే, టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం, అప్పుడు మనం ప్రొడక్షన్ లోకి వేస్తాం. అప్పుడు ఏం చేంజ్ అనేది ఏం ఎఫెక్ట్ పడదు. అప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కరెక్ట్, అర్థమైందా? వాట్ ఈస్ అంటే మనం ఇప్పుడు రైట్ నౌ ఎవరెవరు యూజ్ చేస్తారు, login.salesforce.com కి టెస్టర్స్ కి యాక్సెస్ ఉండదు మోస్ట్లీ. అంటే యాక్సెస్ ఉన్నా కానీ దాంట్లో ఎవరు చేంజ్ చేయొద్దు, అడ్మిన్ వాళ్ళు కానీ డెవలపర్స్ కానీ సపోర్ట్ టెస్టర్స్ కానీ యాక్సెస్ ఉండదు. సో ఎవరికి ఉంటుంది యాక్సెస్? సపోర్ట్ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ టీం ఉంటారో, జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సపోర్ట్ వాళ్ళకి ఏదైనా కేసు వచ్చింది, మాకు ఈ రికార్డ్ కనిపించట్లేదు, ఈ డేటా కనిపించట్లేదు, ఎందుకు కనిపించట్లేదు అన్నప్పుడు వాళ్ళు మేబీ ప్రొడక్షన్ లోకి లాగిన్ అయ్యి చెక్ చేస్తారు అనమాట. ఓకే, మరి test.salesforce.com ఎవరెవరికి యాక్సెస్ ఉంటుంది అంటే అడ్మినిస్ట్రేటర్స్ కి అండ్ డెవలపర్స్ కి అండ్ టెస్టర్స్ కి రియల్ టైమ్ లో నీకు ఉండే యాక్సెస్ ఏంటంటే test.salesforce.com URL త్రూ నుంచే నువ్వు లాగిన్ అవుతావు ఆర్గ్లోకి లాగిన్ అవ్వాలంటే. ఓకే, ఆర్గ్లోకి లాగిన్ అవ్వాలంటే test.salesforce.com, నువ్వు login.salesforce.com నుంచి కావు. సో అయినా కానీ నువ్వు జస్ట్ చూడగలుగుతావు, ఎడిట్ చేయలేవు. అంటే చేసినా అని రిఫ్లెక్ట్ అయ్యింది నీకు ఎఫెక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ జనరల్ గా ఎవరికి యాక్సెస్ ఉండదు, ఓన్లీ ఒక టీమ్ లీడ్ కానీ ఎవరికన్నా యాక్సెస్ ఉంటుంది అంతే. మోస్ట్లీ డెవలపర్స్ కి యాక్సెస్ ఉంటది, ఒకవేళ డెవలపర్స్ కానీ సపోర్టింగ్ టీం వాళ్ళకు కూడా ఉంటది, బట్ ఎవరు చేంజెస్ అయితే చేయరు అందులో. ఓకేనా? సో చేంజ్ చేస్తే ఎండ్ యూజర్స్ కి రిఫ్లెక్ట్ అవుతుంది అనేసి. ఓకే డన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మరి శాండ్ బాక్సెస్ అన్నాం కదా, మరి ఏమేమి శాండ్ బాక్సెస్ ఉన్నాయి? టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్: డెవలపర్ ప్రో, డెవ్ ప్రో, పార్షియల్, ఫుల్. డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్, partial full copy sandbox, partial copy sandbox, full sandbox. Then 4 type of sandboxes ఉన్నాయి. Done. So what is developer sandbox అంటే ఇన్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. బట్ సో మరి 4 శాండ్బాక్సెస్ ఉన్నాయి. ఈ 4 శాండ్బాక్సెస్ లో ఎవరెవరు యాక్సెస్ ఉంటుంది, ఎవరు యాక్సెస్ చేస్తారో, అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఒక బేసిక్ 2-3 పాయింట్ చెప్తాను. ఇన్ డీటెయిల్ గా నేను నెక్స్ట్ చెప్తాను. సో డెవలపర్ శాండ్బాక్సెస్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్స్ అండ్ డెవలపర్స్ యాక్సెస్ ఉంటుంది. మీన్స్ అడ్మిన్ థింగ్స్ ఏదైనా చేసుకోవాలన్నా, ఓకే, అడ్మిన్ థింగ్స్ అండ్ డెవలప్మెంట్ ఏదైనా కోడ్ రాసుకోవాలన్నా, సో ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు అండ్ ఒక 5 డెవలపర్స్ ఉన్నారు, ఓవరాల్ 7 ఉన్నారు. అంటే వీళ్ళకి ఎన్ని క్రియేట్ చేయాలి? డెవలపర్ శాండ్ బాక్సెస్ లో 7 శాండ్ బాక్సెస్ ని మనం క్రియేట్ చేయాలి. సో అడ్మినిస్ట్రేటర్స్ కి 2 అండ్ డెవలపర్స్ కి 5. అంటే ఒక్కొక్క యూజర్స్ కి, ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క శాండ్ బాక్స్ ని క్రియేట్ చేసి, అంటే లైక్ ఒక్కొక్క మీన్స్ ఆర్ క్రియేట్ చేసి ఇస్తాం. మీన్స్ వాళ్ళకు యూజర్ ని మనం క్రియేట్ చేస్తాం, ఆర్ క్రియేట్ చేసి ఇస్తాం వాళ్ళకు. ఎంత మంది ఉంటే 11 మెంబర్స్ ఉంటే 11 మెంబర్స్ కి క్రియేట్ చేస్తారా? ఓన్లీ డెవలపర్ శాండ్ బాక్స్ ఒక్కదానిలో అందరికి యాక్సెస్ ఉండదా? డెవలపర్స్ అందరికి డెవలపర్ శాండ్ బాక్స్ లో డెవలపర్ శాండ్ బాక్స్ ఒకటే, బట్ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ ని క్రియేట్ చేస్తాం. అంటే ఒక్కొక్క యూజర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనోహర్ అనే యూజర్ మనోహర్ అనే యూజర్ ఉండు. యూజర్స్ అంటున్నారా? ఓకే ఓకే, యూజర్స్ అంటున్నాను. ఓకే ఓకే ఫైన్, ఓకేనా? ఎస్. సో డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ ఇది ఎవరికి ఉంటారు? టెస్టర్స్ కి ఉంటుంది యాక్సెస్. కి ఉంటుంది, యా డెవ్ టీమ్ కి ఉంటుంది. ఎస్, టెస్టర్స్ కి ఉంటుంది. డెవ్ టీమ్ అంటే మోస్ట్లీ యూజ్ చేసేది టెస్టర్స్ కి ఉంటారు. వాళ్ళే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యూ అనొచ్చు, క్వాలిటీ అనలిస్ట్ కానీ. సో వీళ్ళకు యాక్సెస్ ఉంటుంది. వీళ్ళు ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ డెవలపర్స్ ఎవరైతే అడ్మిన్ థింగ్స్ కానీ డెవలప్మెంట్ థింగ్స్ కానీ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం ఏం చేస్తారు, డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్మెంట్ టూల్స్ ఉంటాయి, మీన్స్ చైన్ సెట్ కానీ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూజ్ చేసుకొని ఈ శాండ్ బాక్స్ కి మూవ్ చేస్తారు.
సో మూవ్ చేయగానే ఇక్కడ ఎవరు టెస్టర్ అనే పర్సన్ లాగిన్ అయ్యి చెక్ చేస్తారు. ఓకే, ఇతను పంపించిన యూజర్ స్టోరీస్ కానీ ఇతను పంపించిన టాస్క్లు కానీ ఈ పర్టికులర్ ఇతనికి యాక్సెస్ వచ్చినాయా రాలేదా? ఓకే, వచ్చినాయి. సో అతను ఏంది పైన క్లయింట్ ఇచ్చిన టాస్క్లు ఎవ్రీథింగ్ కరెక్ట్ అనుకున్నప్పుడు అక్కడి నుంచి ఏం చేస్తారు, డెవలపర్ శాండ్ బాక్స్ నుంచి పార్షల్ కాపీ శాండ్ బాక్స్ లోకి మూవ్ చేస్తారు. సో ఇక్కడ ఎవరు ఉంటారు, ఏ టీం వాళ్ళు ఉంటారు, యూఏటి టీం వాళ్ళు ఉంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టీం. సో ఈ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, సో వీళ్ళు డెవలప్ చేసిన అంటే వీళ్ళు టెస్ట్ చేసింది ఇందులోకి మనం మూవ్ చేసిన తర్వాత వీళ్ళు చెక్ చేస్తారు. ఈ టీం వాళ్ళు ఏం చేస్తారు, యూఏటి టీం వాళ్ళకు మన టీం వాళ్ళు కావచ్చు, ఆర్ ఎల్స్ క్లయింట్ నుంచి కానీ పర్సన్ ఉంటుండొచ్చు. సో వాళ్ళు ఇచ్చిన యూజర్ స్టోరీ అండ్ మన టీం చేసిన యూజర్ స్టోరీస్ సో కరెక్ట్ ప్రాపర్గా చేసిరా చేయలేదా, ఎవ్రీథింగ్ ఓకే అనుకున్నప్పుడు క్లోజ్ చేస్తారు. అవన్నీ ఇది లైక్ స్టేజింగ్ అంటారు. మీన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టికులర్ ఒక 15 days ఆర్ 1 month కి 50 టాస్క్లు ఇచ్చారు. ఓకే, ఎవ్రీథింగ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాయి, అండ్ దాని తర్వాత ఇక్కడ హోల్డ్ చేసుకోవడానికి. అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే కదా మనం అప్డేట్ చేయాలి. సో ఎవ్రీథింగ్ చేంజ్ చేసినాం, క్రియేట్ చేసినాం, డైరెక్ట్ మనం ప్రొడక్షన్ లోకి మూవ్ చేయలేం కదా. అప్పుడు ఏంది, కొన్ని కంపెనీస్ లో స్టేజింగ్ అనేది ఉంటది ఉండదు. సో ఇక్కడ వరకు అయితే మోస్ట్లీ ఉంటాయి. ఓకేనా, సో యూఏటి వరకు ఉంటుంది, అక్కడ హోల్డ్ చేస్తుంది, దాని తర్వాత డైరెక్ట్ అక్కడ నుంచి ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తుంది. లేకపోతే ఇక్కడైనా స్టేజింగ్ ఉంది, సో హోల్డ్ చేసి సో ఒక 2-3 months కానీ ఒక 6 months కానీ ఇట్లా హోల్డ్ చేసి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో రిక్వైర్మెంట్ టాస్క్లు ఏవేవో అవుతుంటే ఆ టాస్క్ని మనం ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తాం. యా, కొన్ని కంపెనీస్ మామూలుగా ఫుల్ కాపీ శాండ్ బాక్స్ యూఏటి ఉంటది, హాట్ ఫిక్సెస్ ఉంటాయి. పార్షల్ కాపీ మెయిన్ వచ్చేసి ఎస్ఐటి టెస్టింగ్ ఉంటుంది. యా, మీరు అన్నట్టు స్టేజింగ్. సో కొన్ని దాంట్లో ఉంటాయి, కొన్ని దాంట్లో ఉంటాయి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉందా? సింపుల్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంది URLs లో ఒకటి login.salesforce.com, ఇంకొకటి test.salesforce.com. సో మనం test.salesforce.com లో మనం రియల్ టైమ్ లో యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడు రైట్ నో సో యా ఇది యూజ్ చేసుకుంటాం. అందులో ఏంది 4 types, డెవలపర్ శాండ్ బాక్స్. శాండ్ బాక్సెస్ అంటే అదొక వెబ్సైటా లేకపోతే వెబ్సైట్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రియల్ టైమ్ లో మనం సో మనం నాది ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదొక యూనివర్సిటీ. ఓకే, నాదొక యూనివర్సిటీ, కాలేజ్ యూనివర్సిటీ. నేను ఏం చేస్తా అంటే నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అంటే లైక్ నాకు అప్లికేషన్ కావాలన్నప్పుడు నేనేం చేస్తా అంటే ఫస్ట్ సేల్స్ ఫోర్స్ వాళ్ళని అప్రోచ్ అవుతాను. సేల్స్ ఫోర్స్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ సమ్ లైసెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ లైసెన్స్ ఏందో చెప్తాను. అంటే ఎడిషన్స్ అని ఉంటాయి. ఆ ఎడిషన్స్ తీసుకోవడం అంటే లైసెన్స్ ని నేను చూపిస్తాను. అవి కూడా ఆ లైసెన్స్ బట్టి మన ఏ ఎడిషన్ కావాలో ఆ ఎడిషన్ ని మనం బై చేసుకుంటాం. ఓకే, సమ్ టైమ్స్ వాళ్ళనే బిల్డ్ చేయమనొచ్చు, నాకు యూనివర్సిటీ అప్లికేషన్ కావాలి అన్నట్లు. సో లేదు అంటే మన దగ్గర సపరేట్ టీం ఉందనుకో, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసేది సేల్స్ సర్వీస్ ఉంటాయి. వాళ్ళు బేసిక్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తారు, మనం అది యూజ్ చేసుకోలేం. సో మనం మోస్ట్లీ యూనివర్సిటీ అంటే అందులో ఉండదు, మనం బిల్డ్ చేసుకోవాలి. అంటే అక్కడ మనకు ఒక టీం అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీం అంటే సాఫ్ట్వేర్ టీం లాగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మేనేజరు, ఒక 2 అడ్మినిస్ట్రేటర్స్, ఒక 5 డెవలపర్స్, ఒక 2 టెస్టర్లు, ఆర్ ఎల్స్ 1 టెస్టర్ కానీ ఇట్లా అవసరం ఉందనుకోండి. ఓకే, అప్పుడు ఏంటి అంటే వాళ్ళు మనం లైసెన్స్ తీసుకోగానే మనకు ఒక ఆర్గ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం కిందాక చూపించాం కదా, login.salesforce.com అనే దాంట్లోకి నీకు యాక్సెస్ ఇస్తారు. login.salesforce.com అనే దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి నీకు యాక్సెస్ ఇస్తారు ఆర్గ్. అది ప్రొడక్షన్ మెయిన్. ఓకే, ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ లోపల ఇక్కడ మనం శాండ్ బాక్సెస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొడక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మనం సర్చ్ చేస్తే శాండ్ బాక్సెస్ అని ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ 4 శాండ్ బాక్సెస్ ఉంటాయి కదా. ఆ శాండ్ బాక్స్ ఇప్పుడు నీకు శాండ్ బాక్స్ ఏంది, నీకు డెవలపర్ శాండ్ బాక్స్ కావాలి. సో డెవలపర్ శాండ్ బాక్స్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. డెవలపర్ శాండ్ బాక్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం డిఫరెంట్ టైప్ ఒక శాండ్ బాక్స్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఈ శాండ్ బాక్స్ ని లాగిన్ అవ్వాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నీకు డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ కావాలి, ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తాం. అంటే మనకి ఇచ్చేది ఇదే, ప్రొడక్షన్ యాక్సెస్ ఇస్తారు, మనం దాంట్లో నుంచి మనం శాండ్ బాక్సెస్ ని క్రియేట్ చేసుకుంటాం. శాండ్ బాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. మనం ఇప్పుడు డెవలప్ చేయాలి కదా ఒక అప్లికేషన్ ని. డెవలప్ చేయడానికి ఒక యూఐ ఏదన్నా అప్లికేషన్ లాగా యూఐ లాగా తీసుకుంటాం అన్నమాట. కరెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకున్న యాక్సెస్ ఏంది, ప్రొడక్షన్ యాక్సెస్ నాకున్నది మెయిన్ గా. అంటే రియల్ టైం డేటా ఎవ్రీథింగ్ ఉంటది.
సో అప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనం డైరెక్ట్ చేంజ్ చేయకుండా మనం ఇక్కడ డెవలపర్ శాండ్ బాక్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ డెవలపర్ శాండ్ బాక్స్ లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ ని క్రియేట్ చేసి ఇక్కడ మనోహర్ ఉంటాడు, రాజు ఉంటాడు, రవి ఉంటాడు. సో వాళ్ళు డెవలప్ చేస్తారు. డెవలప్ చేసుకొని డెవలపర్ ప్రో దాంట్లోకి మూవ్ చేస్తారు. డెవలపర్ ప్రో నుంచి పార్షల్ కాపీలకు అండ్ ఫుల్ కాపీలకు అక్కడి నుంచి డైరెక్ట్ మనం ఏం చేస్తాం, ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తాం. ఓకే, సో ప్రొడక్షన్ మీన్స్ ఇదంతా కలిపి ఒక ఆర్గే, మనం ఒక లైసెన్స్ తీసుకుంటే ఇదంతా కలిపి ఒకటి ఉంటుంది. సో అందులో నుంచి మనం శాండ్ బాక్సెస్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, మీన్స్ ఒక బ్యాకప్ లాగా, బ్యాకప్ ఆర్గ్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది నేను చూపిస్తాను ఎట్లా ఉంటుందో, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడికైతే అర్థమైంది కదా ఏమేమి టైప్స్ ఉంటాయి, ఎవరెవరు యాక్సెస్ చేస్తారు అన్నట్లు. డన్. ఎస్, మనం ఒకటే ఆర్గ్ ని క్రియేట్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, అప్పుడు మనకేం కావాలి, ఈ డెవలపర్ salesforce.com అంటే జస్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మాత్రమే కావాలి. క్రియేట్ చేసిన తర్వాత మనకు అవసరం ఏం లేదు. సో ఎలా క్రియేట్ చేయాలి, salesforce.com. yes, developer.salesforce.com. సో ఇక్కడ ఏముంది, బ్రౌజ్ ట్రైల్స్ మీద క్లిక్ చేసుకొని కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ డెవలపర్ ఎడిషన్ అని ఉంది. ఓకే, సో ఇది డెవలపర్ ఎడిషన్ అంటే ఏంది, ఎడిషన్స్ అంటే ఏందో నేను చెప్తాను. రైట్ నో మనం ఆర్గ్ క్రియేట్ చేద్దాం. ఆర్గ్ నేమ్ ఏంది, సో మీన్స్ ఏ ఎడిషన్ ఇది, డెవలపర్ ఎడిషన్, ఫ్రీ ఎడిషన్ అన్నమాట. సో గెట్ డెవలపర్ ఎడిషన్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ జాబ్ టైటిల్, కంపెనీ అండ్ కంట్రీ అండ్ నెక్స్ట్ వర్కింగ్ ఈమెయిల్ ఎంటర్ చేసి అగ్రీ అని క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, సైన్ మీ అప్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎస్, ఒక మనకు ఆటోమేటిక్ గా ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయగానే మనకి ఏమొస్తుంది, ఒక మెయిల్ వస్తుంది. ఓకే, మెయిల్ ఏమొస్తుంది, మనం ఒకటి చేద్దామా. ఎస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ SFDC టెస్ట్. సో జాబ్ టైటిల్ Salesforce డెవలపర్, కంపెనీ TCS and working email సరే, SFDC export solution, agree and sign me up. Done. Almost check your email. సో మనకు మెయిల్కి ఏమొస్తుంది, ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకున్నాం. ఓకే, చేసుకున్నాం, యూజర్ నేమ్ అంటే లైక్ పాస్వర్డ్ చేంజ్ చేసుకో అని వస్తుంది. సో ఇలా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఏంది, థ్యాంక్ ఫర్ సైన్ అప్ డెవలపర్ ఎడిషన్, స్టార్ట్ యువర్ ఫ్రీ అండ్ హ్యాండ్స్ ఆన్ విత్ Agentforce డేటా క్లౌడ్, ఇట్లా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంది, సో ఒక URL వచ్చింది అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ చేంజ్ చేసుకొని వచ్చింది. ఇదేంది, యూజర్ నేమ్ అంట. సో Salesforce ఎక్సెప్ట్ సొల్యూషన్, ఎక్స్పర్ట్ సొల్యూషన్స్. నెక్స్ట్ సో పెద్ద లింక్ వచ్చింది విత్ లాస్ట్కి Agentforce.com వచ్చింది. సో మనం రీసెట్ పాస్వర్డ్ కొడతాం. రీసెట్ పాస్వర్డ్, డన్. మనం రైట్ నో మనం ఏం చేసినాం, Salesforce ఆర్గ్ని క్రియేట్ చేసుకున్నాం. ఇలా వస్తుంది నాకు రైట్ నో. డన్. ఎస్, సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ మనం ఒకసారి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే మనం ఏం యూజ్ చేయాలి, లాగిన్ అంటే మనం ఇక్కడ ఇది చేస్తున్నాం కాబట్టి లాగిన్ అవ్వాలనుకుంటా. సో test.salesforce.com అన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది అండ్ login.salesforce.com యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. నువ్వు ఇందులో ఏది యూజ్ చేద్దాం అనుకుంటున్నావు.
టెస్టా ఆర్ ఎల్స్ లాగిన్? లాగిన్ చేయాలి ఇక్కడ. ఓకే. ఎందుకు టెస్ట్ చేయొద్దు? test.salesforce.com కాదు? ఇప్పుడు మనం ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి మన ఓన్గా క్రియేట్ చేసాం కాబట్టి ఇది ప్రొడక్షన్ URL కిందే వస్తుంది, login.salesforce.com. టెస్ట్ అనేది test.salesforce.com చేస్తే రాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఒక ఎడిషన్ క్రియేట్ చేసినాం. ఓకే. ఎడిషన్ ఇది ఒక ఎడిషన్ డెవలపర్ ఎడిషన్ క్రియేట్ చేసుకున్నాం. మీన్స్ అదొక login.salesforce.com నుంచి యాక్సెస్ చేసుకోవాలి. బట్ సో test.salesforce.com అంటే శాండ్ బాక్సెస్. మీన్స్ మనం క్రియేట్ చేసుకున్న దానికి మనం ఏదైతే login.sales మనం డెవలపర్ ఎడిషన్ కి శాండ్ బాక్సెస్ అనేవి ఉండవు. ఓకే. డెవలపర్ ఎడిషన్ కి శాండ్ బాక్సెస్ ఉండవు. శాండ్ బాక్సెస్ లేకపోతే test.salesforce.com నుంచి క్రియేట్ చేయొచ్చా? క్రియేట్ చేయలేము. లేదు. జస్ట్ 1 సెకండ్. ఎస్. సో మనం login.salesforce.com నుంచి అవుతాం. మరి యూజర్ నేమ్ అని ఏమని చెప్పాను? యూజర్ నేమ్ నేను అవ్వాలి. ఒక యూజర్ నేమ్ ఇచ్చారు కదా, ఇది యూజర్ నేమ్. అంటే ఇంత పెద్ద యూజర్ నేమ్ నేను ఎంటర్ చేయాలా ప్రతి టైం? చేంజ్ చేసుకోవచ్చా? మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఫస్ట్ లాగిన్ అయ్యి సెట్టింగ్స్లోకి వెళ్ళి అడ్వాన్స్ సెట్టింగ్స్లో. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్. సో SFDC టెస్ట్. సో ఏమెయిల్ ఐడి తోటి లాగిన్ అయినాను, యూజర్ నేమ్ ఏంది, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ పైన అంటే మెయిల్ ఐడి యూజర్ నేమ్ చేంజ్ చేయలేకపోతుంది ఇక్కడ. సో అడ్వాన్స్ యూజర్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఎస్ ఎవ్రీథింగ్, ఇతనికి ఏ పర్టికులర్ ప్రొఫైల్ అసైన్ అయింది అండ్ ఏ రోల్ అసైన్ అయింది, ఏ లైసెన్స్ ఉంది ఇతనికి, అంటే ఇతనికి మీన్స్ నాకు, అంటే లైక్ ఎవరైతే పర్సన్ ఉన్నారో నేను. సో నా మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు, నా యూజర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేను మొత్తానికే చేంజ్ చేసుకోవచ్చు. SFDC test@test.com. ఓకే, డన్. సింప్లీ సేవ్. యూజర్ నేమ్ ఆల్రెడీ డూప్లికేట్ అయిందంట. 1 సేవ్ మేబీ ఉందా? ఓకే, 1 2 3. సో రైట్ నౌ నా యూజర్ నేమ్ SFDC test123@test.com. డన్. ఎస్, ఇప్పుడు మనం లాగిన్ అవుదాం. ఇది కాపీ. సో ఇప్పుడు ఎలా వెళ్ళాలి? login.salesforce.com. సో ఇక్కడ రైట్ నౌ మనం ఏం ఎంటర్ చేయాలి? SFDC test 123@test.com. సో మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఈ లాక్ ఉంది కదా, ఈ లాక్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది లాక్ అవుతుంది. మనకి ఎవ్రీ టైం మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింప్లీ లాగిన్. సో నేను ఒకసారి ఎంటర్ చేస్తున్నాను. సో లాక్, అప్డేట్ పాస్వర్డ్, లాగిన్. ఎస్, రిమైండ్ మీ లేటర్. సో ఇలా మనం ఆర్గ్లోకి వెళ్తాం. మనం యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే సెటప్లోకి వెళ్ళి సెట్టింగ్స్, దాని తర్వాత మనం అడ్వాన్స్ యూజర్ డీటెయిల్స్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు. డన్. ఎస్. సో కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్, ఒక 2 minutes. సో రైట్ నౌ ఇదేంది? వ్యూ ప్రొఫైల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సో URL, సెట్టింగ్స్ ఇది. సో లాగౌట్ చేయాలంటే లాగౌట్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంది, దీని మీనింగ్ ఏంది? కాంపాక్ట్ అంటే ఏంది? కాంపాక్ట్ అంటే అది UI చేంజ్ అయిపోతుంది.
ఎస్ కాంపాక్ట్ అంటే కొంచెం చిన్నగా అవుతుంది. సో కాంపై అంటే జనరల్‌గా ఉంటది. ఓకే. స్విచ్ టు క్లాసిక్‌కి వెళ్ళాలంటే క్లాసిక్‌లోకి వెళ్ళొచ్చు. మీన్స్ సో మనకు 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఒకటి లైట్నింగ్ ఇంటర్ఫేస్ అండ్ క్లాసిక్ ఇంటర్ఫేస్. స్విచ్ టు క్లాసిక్ అంటే క్లాసిక్ ఇంటర్ఫేస్‌లోకి వస్తాం. ఇది ఓల్డ్ వెర్షన్ అన్నమాట. 2015 కంటే బిఫోర్ యూజ్ 2016, 2017 ఆ టైం కంటే బిఫోర్ యూజ్ చేసింది ఏంది అంటే ఇది. ఇది క్లాసిక్. చూడడానికి ఎలా ఉంది చూడండి. సో ఇవి అప్లికేషన్ గాని, చూడడానికి లోగో గాని చూడండి ఎలా ఉందో. సో ఓల్డ్ వెర్షన్ అన్నమాట ఇది. సో దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్విచ్ టు లైట్నింగ్‌లోకి వెళ్తున్నాను. యెస్ ఇది లైట్నింగ్. సో చూడండి విత్ లోగోస్ గాని, యానిమేషన్స్ గాని ఎవ్రీథింగ్ ఇందులో ఉంటాయి. యూఐ గాని డిఫరెంట్ ఉంటది. ఇది న్యూ వెర్షన్ అన్నమాట. సో రైట్ నౌ సెట్టింగ్స్ అంటే సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే అడ్వాన్స్ యూజర్ డీటెయిల్స్ మనం ఎవ్రీథింగ్ ఈ పర్టిక్యులర్ యూజర్ గురించి ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా టైమింగ్స్ గాని, లాంగ్వేజ్ గాని, చిన్న చిన్న థింగ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. అండ్ చేంజ్ పాస్వర్డ్ చేసుకోవాలన్నా, లాగిన్ హిస్టరీ మనం ఎప్పుడెప్పుడు లాగిన్ అయినాం, టైమ్ జోన్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్తాం. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఆర్క్ ఎవ్రీ ఆర్క్ ఒక యూనిక్ ఐడి ఉంటది. అండ్ ఎక్కడ ఉంటది చెప్పండి? సో ఒక్క నిమిషం. దానికంటే ముందు సో ఇది సెటప్. ఓకే. ఇక్కడ ఏముంటది? ఇది నోటిఫికేషన్. మీన్స్ సో ఆటోమేటెడ్‌గా ఆ బెల్ ఐకాన్ లాగా ఉంది కదా! ఇది నోటిఫికేషన్. ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా అప్రూవల్ ప్రాసెస్ అయినా, మీన్స్ ఎవరైనా అప్రూవ్ గురించి అడిగినా, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, ఎవరైనా టాస్క్‌ని అసైన్ చేసినా, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఆటోమేటిక్‌గా నోటిఫై అవుతదన్నమాట. డన్. ఇది నెక్స్ట్ ఏంది సెటప్. ఇదేంది సెటప్ అంటారు. దీన్ని సెటప్ గేర్ ఐకాన్ అంటారు. ఇది సెటప్ గేర్ ఐకాన్. గేర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెటప్ ఇక్కడ చాలా థింగ్స్ ఉంటాయి. లైక్ డేటా క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, సేల్స్ ఫోర్స్ గ్లో, ఏజెంట్ వైబ్స్, డెవలపర్ కన్సోల్ ఇట్లా థింగ్స్ ఉంటాయి. ఈ 4 అనేది ఎక్స్ట్రా యాడ్ అయినాయి. సెటప్, డెవలపర్ కన్సోల్ ప్రీవియస్‌లీ ఉంది. డెవలపర్ కన్సోల్ అంటే ఏంటంటే మనం ఇక్కడ నుంచి కోడింగ్ రాసుకోవచ్చు. సెటప్‌లోకి వెళ్ళి డెవలపర్ కన్సోల్‌లో క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం కోడింగ్ రాసుకోవచ్చు. సో ఫైల్, న్యూ, అపెక్స్ క్లాస్. సో ఓకే. ఇక్కడ నుంచి మనం కోడింగ్ అనేది రాసుకోవచ్చు. ఓకే. క్యాన్సిల్. ఇక్కడ మీద క్లిక్ చేసుకొని డెవలపర్ కన్సోల్ సెటప్‌లోకి వెళ్ళి సెటప్ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి కిందికి వెళ్తే డెవలపర్ కన్సోల్ ఉంటది. ఏజెంట్ వైబ్స్ అంటే ఏందో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి న్యూగా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ సెటప్. ఎవ్రీథింగ్ ఇక్కడనే ఉంచే ఉంటది. సెటప్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఏం సెర్చ్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి సెటప్ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనం థింగ్స్ ఏంది సెర్చ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏముంది? సేల్స్ ఫోర్స్ హెల్ప్. సో సేల్స్ ఫోర్స్ హెల్ప్ అంటే ట్రయల్ హెడ్ అనేది ఉంది. ట్రయల్ హెడ్ అంటే మనం లెర్న్ చేసుకోవచ్చు. మీన్స్ న్యూ థింగ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సో మీరు ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్ నేర్చుకున్నారు. అడ్మినిస్ట్రేటర్‌లో న్యూ థింగ్స్ ఏమన్నా అప్డేట్ వచ్చినాయా? ఏమన్నా థింగ్స్‌ని మనం అప్డేట్ చేసుకొని నేర్చుకోవడానికి ట్రయల్ హెడ్ అనేది ఉంటది. ఛాలెంజెస్ ఉంటాయి ఇక్కడ. మనం పర్ఫార్మ్ చేసుకొని మనం నేర్చుకోవచ్చు న్యూ థింగ్స్‌ని. రిలీజెస్ నోట్స్ అంటే ఏందో చెప్తాను. యెస్ ఎవ్రీ 4 మంత్స్‌కి ఒకసారి రిలీజెస్ ఉంటాయని చెప్పాను కదా! ఆ రిలీజెస్ నోట్స్ కూడా ఇక్కడనే ఉంటాయి. ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి అనేది ఎవ్రీథింగ్. సేల్స్ ఫోర్స్ హెల్ప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్‌ని నువ్వేదన్నా హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నావు. ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచే హెల్ప్ అనే ఆప్షన్ ఇక్కడ నుంచే ఉంటది. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ గైడెన్సీ సెంటర్. ఇక్కడ ఏంది గ్లోబల్ యాక్షన్స్. ఏదైనా యాక్షన్‌ని పర్ఫార్మ్ చేసుకోవాలంటే ఇమ్మీడియేట్‌లీ ఇక్కడ యాక్షన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏముంది? దీన్ని గ్లోబల్ యాక్షన్ అంటారు. దీన్ని ఏమంటారు? గ్లోబల్ యాక్షన్ అంటారు. ఏదైనా మనం సెర్చ్ చేసుకోవడానికి ఉంటది. మీన్స్ ఇక్కడ రికార్డ్స్‌ని మనం సెర్చ్ చేయొచ్చు. ఏ రికార్డ్స్ అంటే ఏంది? ఎప్పుడు సెర్చ్ చేస్తామో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇదేంది? లోగో. మన ఇష్టమున్న లోగో చేంజెస్ చేసుకోవచ్చు. మన మన అప్లికేషన్ బట్టి. ఇక్కడ దీన్ని ఏమంటారు? యాప్ లాంచర్ అంటారు. ఈ 9 బటన్స్ ఉన్నాయి కదా! సో దీన్ని యాప్ లాంచర్ అంటారు. ఈ యాప్ లాంచర్‌లో అప్లికేషన్స్ ఉంటాయి. సో వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. కమ్యూనిటీ అప్లికేషన్, సేల్స్ అప్లికేషన్, సర్వీస్ అప్లికేషన్ అండ్ మార్కెటింగ్ అప్లికేషన్, సేల్స్ గాని అండ్ సర్వీస్ గాని అండ్ మార్కెటింగ్ గాని ఎవ్రీథింగ్ ఇట్లాంటి అప్లికేషన్స్ ఉంటాయి. మనకి ఈ అప్లికేషన్స్ అవసరం లేదనుకున్నప్పుడు మనం కొత్త అప్లికేషన్స్‌ని మనం బిల్డ్ చేసుకుంటాం. ఓకే. యెస్. సో ఇది రైట్ నౌ మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ఎక్కడ మనం ఆర్గ్ ఐడి ఎక్కడ ఉంటది? ఎవ్రీ ఆర్గ్‌కి ఒక యూనిక్ ఐడి ఉంటది. ఎక్కడ ఉంటది? ఎవ్రీ ఆర్గ్‌కి ఒక యూనిక్ ఐడి. కంపెనీ ఇన్ఫర్మేషన్‌లోనా? యెస్ ఎగ్జాక్ట్‌లీ. సెటప్‌లోకెళ్ళి కంపెనీ ఇన్ఫర్మేషన్ చెప్తాను. కంపెనీ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇన్ఫర్మేషన్‌లోకెళ్తే సో బుక్ అండ్ పెన్ తీసుకోండి. ఎవ్రీ టైమ్ నేను చెప్తున్నప్పుడు నావిగేషన్ గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. నేను నోట్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్ నావిగేషన్.
ఓకే, సో ఏ కంపెనీ అండ్ ఏ అడ్రస్. సో ఫాస్కల్ ఇయర్ అంటే ఏంది అంటే లైక్ సో ఎప్పటి నుంచి ఎప్పటికి స్టార్ట్ అవుతుంది మీన్స్ సమ్ టైమ్స్ ఏప్రిల్ నుంచి మళ్ళీ ఏప్రిల్ కా, లేకపోతే 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, బిజినెస్ ఇయర్ అనమాట అది. సో నెక్స్ట్ సో రైట్ నో ఫోన్ నెంబర్ ఏంది. సో ఎవ్రీ ఆర్గ్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది, ఆర్గనైజేషన్ ఐడి. మీన్స్ రైట్ నో రియల్ టైంలో నువ్వు ఏ ఎడిషన్ యూజ్ చేస్తున్నావు అడుగుతారు సమ్ టైమ్స్. సో ఏ ఎడిషన్ యూజ్ చేస్తున్నావు, డెవలపర్ ఎడిషన్. ఇప్పుడు డెవలపర్ ఎడిషన్, ఫ్రీ ఎడిషన్ యూజ్ చేస్తున్నా. రియల్ టైంలో ఇక్కడ డిఫరెంట్ ఎడిషన్స్ ఉంటాయి. సో ఇన్స్టెన్స్, ఏ ఇన్స్టెన్స్ మీన్స్ ఏ డేటాబేస్లో నేను స్టోర్ చేస్తున్నాను, ఇండియా 168 అనే డేటాబేస్లో నేను స్టోర్ అవుతుంది. ఇది నిండిపోయిన తర్వాత వేరే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఇన్స్టెన్స్ అంటే ఆ డేటాబేస్లో స్టోర్ అవుతుంది అని మీనింగ్. ఓకే డన్. సో అర్థమైంది కదా. మీన్స్ ఇది ఎందుకు చెప్పానంటే ఎస్. సో రైట్ నౌ 2 points మిస్ అయిపోయినా. ఇక్కడ ఆర్ క్రియేట్ చేసుకున్నాం. ఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత సేల్స్ ఫోర్స్ రిలీజెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎవ్రీ 4 months. సారీ 4 monthsకి ఒకసారి. ఎస్, ఎవ్రీ 4 monthsకి ఒకసారి ఉంటాయి. సో ఎవ్రీ 4 monthsకి ఒకసారి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, సమ్మర్, వింటర్. ఈ ఇయర్లో న్యూ అప్డేట్ వచ్చింది, న్యూ రిలీజెస్ అని స్టార్ట్ అయింది. ఎలా ఉంటుంది అంటే సమ్మర్ ఏ ఇయర్ 26, సో వింటర్ 26, స్ప్రింగ్ 26 అట్లా ఉంటుంది. ఇప్పుడు రైట్ నో ఏ వర్షన్ నడుస్తుంది, సేల్స్ ఫోర్స్ న్యూ వర్షన్. ఇది అది సిమిలర్ లైక్ ఇట్లా సమ్మర్ 26 లేకపోతే ఇట్లా ఉంటుంది. ఓకే సమ్మర్ 26 లేకపోతే వింటర్ 26, స్ప్రింగ్ 26 అనేది ఉంటుంది. ఎవ్రీ 4 months ఒకసారి. సో రిలీజెస్లోకి వెళ్తే సో పెద్ద అప్డేట్స్ ఉండవు, బేసిక్ అప్డేట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అడ్మిన్లో ఏమేమి చేంజెస్ అయినాయి, ఆర్ ఎల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ సైడ్ ఏమేమి చేంజెస్ అయినాయి. ఓకే సో రిలీజ్ నోట్స్ అని ఉంటుంది, ఇలాగ చూపించాను కదా, ఇది రిలీజ్ నోట్స్. ఇందులోకి వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. యూజర్ ప్రొఫైల్. రిలీజ్ నోట్స్లోకి వెళ్తే ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఎక్కడ నుండి వెళ్ళారు, సింపుల్ ఇక్కడ ఉంది కదా హెల్ప్ లో మనం రిలీజ్ నోట్స్ అని ఉంది. ఇక్కడ నుంచి మనం రిలీజ్ నోట్స్ ఇప్పుడు రైట్ నో సమ్మర్ 26 నడుస్తుంది రిలీజ్ నోట్స్. సో ఇక్కడ వాట్ ఈస్ న్యూ రిలీజ్ ఏమున్నాయి, అడ్మిన్ రిలీజ్ లో కౌంట్ డౌన్ బ్లాగ్ అంటే బ్లాగ్స్ లాగా సమ్మర్ వింటర్ ప్రీ రిలీజ్ అయినప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను చూడండి, ఏం అప్డేట్ అయింది, అప్డేట్ రిలీజ్ కౌంట్ డౌన్ బ్లాగ్ ఉంది. సో అడ్మిన్ లో ఏమేమి చేంజెస్ అయినాయి చూపిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సో ఏప్రిల్ గేట్వే యాక్సెస్ ప్రీ రిలీజ్ మేబీ ఒక నిమిషం. వాట్ ఈస్ శాండ్ బాక్స్ ఇన్స్టెన్స్ అవసరం, ఒక నిమిషం. యా ఇక్కడ ఉంది రిలీజ్ నోట్స్ ఫ్యూచర్స్ రిలీజ్ మంత్లీ రిలీజ్ నోట్ చేంజెస్ ఏమైనా క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ వస్తే సేల్స్ ఫోర్స్ ఓవరాల్ చేంజెస్ ఏమేమి ఉన్నాయి, రిలీజ్ అప్డేట్ చేంజెస్, ఓవరాల్ చేంజెస్, ఆటోమేషన్ ఏజెంట్లో ఏం చేంజ్, కామర్స్లో, ఫీల్డ్లో, అంటే ఎవ్రీథింగ్ ఎక్కడెక్కడ చేంజ్ అయినాయి, చిన్న చిన్న పాయింట్లు చేంజ్ అయినా కానీ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ గురించి కావాలి మనకు, ఓవరాల్ చేంజెస్, అప్డేట్ చేంజెస్, ఏజెంట్ ఫోర్స్, ఆటోమేషన్, కామర్స్, డెవలప్మెంట్ చేంజెస్ ఉంది. ఇది ఏజెంట్ ఫోర్స్ ఓవరాల్ చేంజెస్ ఇక్కడ ఉన్నాయి. ఆటోమేషన్ చేంజెస్ ఏమేమి ఉన్నాయి. సో రిమోడ్ ఒక్క నిమిషం ఇక్కడి నుంచి streamline billing, managing invoice, Salesforce Foundation, invoice now available, Salesforce Foundations, update your pipeline, PDF retirement and retention అంట, MuleSoft. సో డిఫరెంట్ థింగ్స్ మనకు ఒకసారి అడ్మిన్ చూపిస్తే మీకు అర్థమవుతుంది ఈజీ. అంటే లైక్ చూడండి ఇక్కడ స్క్రీన్ అప్డేట్ స్క్రీన్ ఫ్లో విత్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాంప్ట్ బీటా అనేది యాడ్ అయింది. ఇట్లా లైక్ యూజర్ వర్క్ ఫ్లోస్ విత్ ఓపెన్ పేజ్ యాక్షన్ అనేది వచ్చింది, టోస్ట్ మెసేజ్ యాక్షన్, నోటిఫై యూజర్స్ విత్ టోస్ట్ మెసేజ్ యాక్షన్ అనేది వచ్చింది. ఇట్లా చిన్న చిన్న చేంజెస్ కూడా ఇందులో యాడ్ అవుతాయి. అర్థమైంది కదా. వింటర్ రైట్ నో సమ్మర్ 26 రిలీజ్ నడుస్తుంది. ఓకే డన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ ఏముంటుంది, స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది, ఇన్స్టెన్స్ ఎక్కడ, స్టోరేజ్ ఇన్స్టెన్స్ మీన్స్ స్టోరేజ్ ఎక్కడెక్కడ ఉంటుంది, రైట్ నో ఇన్స్టెన్స్
ఇన్స్టెన్స్ మీన్స్ స్టోరేజ్ ఎక్కడెక్కడ. సో రైట్ నౌ హలో, యా స్క్రీన్ షేర్ అవుతుందా? ఇప్పుడు వచ్చింది. సో ఏపీ, అమెరికాలో ఏసియా. సో ఏపీ అంటే ఏంటి అంటే ఏషియన్ పసిఫిక్ రీజ్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆ కంట్రీస్ యొక్క డేటాబేస్, ఈ డేటాబేస్ లో ఏపీ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇండియా అని ఉంటుంది, నార్త్ అమెరికా సైడ్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. సిఎస్ అంటే ఏంటి అంటే మీన్స్ శాండ్ బాక్స్ లో ఉండే డేటా, మనం టెస్టింగ్ చేసుకుంటాం కదా, అంటే లైక్ సో టెస్టింగ్ పర్పస్ లో వేసిన డేటా అంతా సిఎస్ అనే శాండ్ బాక్స్ లో ఉంటుంది. దెన్ ఏపీ మీన్స్ ఏషియన్ పసిఫిక్ నియర్ బై, అంటే ప్రొడక్షన్ యొక్క డేటా అంతా ఇక్కడ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. దాన్ని అర్థమైందా? ఇట్లా ఉంటుంది. సో ఒక్కొక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ AP1, AP2, AP1 అని ఉంటుంది. అండ్ ఆ డేటాబేస్ నిండిపోయినాక AP2 అండ్ AP3 అట్లా ఒక్కొక్క డేటాబేస్ నిండిపోయిన తర్వాత అట్లా అవుతుంది. ఇప్పుడు ఏంది మనది ఏంది ఇండియా 168 అనే దాంట్లో స్టోర్ అవుతుంది మనకి. ఇప్పుడు మనం ఇదే అప్లికేషన్ మనం ఓపెన్ చేసాము, ఇండియా 168 అని ఉంది కదా కంపెనీ ఇన్ఫర్మేషన్ లో. ఒకవేళ ఆ డేటాబేస్ ఫుల్ అయిపోయింది, మనం ఇంకా చేంజెస్ చేసాం అదే శాండ్ బాక్స్ లో, చేంజెస్ చేస్తే అప్పుడు కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇదే ఉంటుందా, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ వేరే చేంజ్ అవుతుందా? ఎస్, సో ఈ వీటికి చేంజ్ అవుతున్నాయి కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ సైడ్ మాత్రం సిఎస్ అని ఉంటుంది. మీన్స్ డేటాబేస్ చేంజ్, నేమ్ చేంజ్ అవుతుంది కానీ మనం అందులో నుంచి మనకి ఏం సంబంధం ఏం లేదు, మొత్తం అదే తెచ్చుకుంటాం కదా. సో అది మనకు జస్ట్ చూపిస్తుంది ఈ డేటాబేస్ స్టోరేజ్ లో ఉంది అన్నట్లు అంతే. యా, మనం క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాబేస్ అయిపోతే మళ్ళా ఇంకొక డేటా చేంజ్ అవుతుంది, ఇన్స్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో మనం రిట్రీవ్ చేసుకోవాలి డేటాని అని అంటే మళ్ళా ఎట్లా వెళ్తామా? వస్తుంది, మొత్తం వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏముండదు అక్కడ. ఓకేనా? ఓకే, సో ఇక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ సో బేసిక్ ఐడియా, అంటే ఇంకొంచెం పోతా ఉంటుంటే ఇంక ఇన్ డెప్త్ అవుతుంది. సో బేసిక్ జస్ట్ ఎడిషన్స్ అండ్ వీటి గురించి చెప్తాను. బేసిక్ అంటే లైక్ సో ఐడియా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే సేల్స్ ఫోర్స్లో ఇప్పుడు నీది ఒక కంపెనీ ఉంది. సో కంపెనీ ఉన్నప్పుడు నేను ఇలాగ చెప్పాను కదా, సో కంపెనీ ఉన్నప్పుడు నువ్వు ఒక సేల్స్ ఫోర్స్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఇలా వస్తుంది వాళ్ళకు. సో వాళ్ళను అడిగినప్పుడు వాళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ప్రైసింగ్ ఎస్ ఇలా ఉంటుంది. సో రైట్ నౌ నీ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు స్టార్టర్ సూట్ తీసుకుంటావు, పర్ మంత్కి $25. సో ప్రో సూట్ అయితే $100. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ $175 అండ్ అన్లిమిటెడ్ $350, ఏజెంట్ 1 సేల్స్ వచ్చేసి $550. మన రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకోవాలి. ఓకే, సో మోస్ట్లీ రియల్ టైంలో ఈ 2 ఎడిషన్స్ మాత్రమే తీసుకుంటారు. మోస్ట్లీ యూజ్ చేసేది ఈ 2 ఎడిషన్స్, ఎంటర్ప్రైజ్ కానీ అన్లిమిటెడ్ కానీ. సో మీ ఏ ఎడిషన్ మ్యామ్ స్వప్న గారు? మాది ఎంటర్ప్రైజ్ అండి. ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో మోస్ట్లీ ఎందుకు ఎంటర్ప్రైజ్ ఉంటుంది అంటే, సో అంటే లైక్ ఈ దీంట్లో ఏదో ఒకటి ఉండొచ్చు, బట్ ఇవి ఎందుకు ఉండవు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఎడిషన్ తీసుకుంటే సో మనం కస్టమైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మీన్స్ డెవలప్ కోడ్ రాసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇది జస్ట్ మనకి ఏమేమి ఉంటుంది ఆప్షన్స్, నీకు ఒక ఆర్గ్ ప్రొవైడ్ చేస్తారు, అందులో అకౌంట్ కాంటాక్ట్ ఆపర్చునిటీ మేనేజ్మెంట్ అండ్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏఐ థింగ్స్ ఉంటాయి, డైనమిక్ ఈమెయిల్ మార్కెటింగ్ మాత్రం ఉంటుంది. మనం కొత్త అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా, మనం ఏదైనా చేంజెస్ చేయాలన్నా పాసిబుల్ అవ్వదు ఇక్కడ. ప్రో సూట్లో కూడా సో బేసిక్ థింగ్సే ఉంటాయి. ఓకే, అప్పుడు నీ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి నీకు ఇది అవసరమా, ఏ ఎడిషన్ అవసరం ఉంటే ఆ ఎడిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో ఏమేమి ఉంటాయి అంటే చాలా థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఎవ్రీథింగ్ ప్రో సూట్ లైక్ అడ్వాన్స్డ్ పైప్ లైన్ అండ్ కన్వర్షన్, ఇది జస్ట్ ఇక్కడ చూపిస్తుందే కాదు, లైక్ మనం డెవలప్మెంట్ థింగ్స్ చేసుకోవచ్చు, అడ్మిన్ థింగ్స్ అండ్ డెవలప్మెంట్ థింగ్స్, అన్ని యాప్స్ చేసుకోవచ్చు, అంటే అన్ని ఆబ్జెక్ట్స్ యాక్సెస్ ఉంటుంది అండ్ ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి అనమాట. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఎంటర్ప్రైజ్ అండ్ అన్లిమిటెడ్ ఎలా చూస్ చేసుకుంటామంటే మన రిక్వైర్మెంట్ బట్టి, అండ్ వన్ మోర్ థింగ్, దీన్ని బట్టే మనకు లైసెన్స్ అనేవి కూడా వస్తాయి, అంటే శాండ్ బాక్సెస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కి సమ్ శాండ్ బాక్సెస్ ఉంటాయి, అన్లిమిటెడ్ ఎడిషన్స్ కి సమ్ శాండ్ బాక్స్, కొన్ని ఎక్కువ శాండ్ బాక్సెస్ వస్తాయి.
ఎడిషన్స్ బట్టి శాండ్ బాక్సెస్ వస్తాయి. శాండ్ బాక్సెస్ అయిపోతే మనం సపరేట్గా శాండ్ బాక్సెస్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో అది నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సో ఇన్ డీటెయిల్గా మనకు మళ్ళీ శిరీష గారికి అర్థం కాదు. ఇప్పటికే Yeah. ఇండెప్త్ అయిపోయింది అనుకుంటా. సో ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి నేను నోట్స్ చూపిస్తాను. సో ఇప్పుడు ఏదైతే మనం రీకాల్ చేసుకున్నామో అండ్ ఎలా ఉంటుందో నేనే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. జస్ట్ ఒక 5 minutes. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? సో ఇవే కదా మనం డిస్కస్ చేసుకుంది కాన్సెప్ట్ ఆఫ్ ఆఫరింగ్. సో ఏంది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక కాన్సెప్ట్. ఏమేమి ఆఫర్ చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్ఫామ్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ ఆన్ రెంటల్ బేసిస్. సర్వీసెస్ ఆన్ రెంటల్ బేసిస్ త్రూ ఇంటర్నెట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంతేనా దీని మీనింగ్? Yeah. సార్ చదవండి. కాన్సెప్ట్ ఆఫ్ ఆఫరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్ఫామ్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఆర్ రెంటల్ బేసిస్ త్రూ ఇంటర్నెట్ ఈస్ కాల్డ్. సో Cloud వాట్ ఈస్ computing. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? చదవండి ఎవరన్నా. It is a concept of offering server space networking on rental basis through internet on the basis of pay per user. ఎస్ మీన్స్ ఇది కూడా ఒక కాన్సెప్టే. ఆఫరింగ్ సర్వర్ కానీ స్పేస్ కానీ నెట్వర్కింగ్ ఆన్ రెంటల్ బేసిస్లో త్రూ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకునేది పేపర్ యూజర్ మోడల్లో. లైక్ టాప్ వెండర్స్ వచ్చేసి అమెజాన్, ర్యాక్ స్పేస్, ఒరాకిల్, డిజిటల్ ఓషన్, గూగుల్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెండర్స్ ఉన్నాయి. వీళ్ళని అప్రోచ్ అవుతాం, వీళ్ళ డేటాబేస్లో మనం స్టోర్ చేసుకుంటాం. కరెక్ట్? Yeah. ఎస్. నెక్స్ట్ పాస్ వచ్చేసి, పాస్ అనేది కూడా ఒక కాన్సెప్ట్. ఆఫరింగ్ ప్లాట్ఫామ్ రిక్వైర్డ్ ఫర్ బిల్డింగ్ అండ్ రన్నింగ్. బిల్డ్ చేయడానికి ఆర్ ఎల్స్ రన్ చేయడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ అవసరం. సో దాన్నే రెంటల్ బేసిస్ త్రూ ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకునే, రెంటల్ బేసిస్ అండ్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకునే దాన్ని పాస్ అంటారు. లైక్ సేల్స్ ఫోర్స్ లో force.com, హెరుకు, మైక్రోసాఫ్ట్ లో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ సిఆర్ఎం, గూగుల్లో గూగుల్ యాప్ ఇంజన్, ఒరాకిల్లో ఒరాకిల్ ఫ్యూజన్ అని ఉంటుంది. సాఫ్ట్వేర్ సాస్ అంటే ఏంది? It is a concept of accessing the application over internet on pay per user model. It ఎస్. includes సో IaaS, PaaS and application. ఎస్. సో నేనేమని చెప్తున్నా అంటే మనం కన్వర్జేషన్ అంతా కంప్లీట్ తెలుగులో ఉంది. ఓకే, టాపిక్ అర్థమైపోయిన తర్వాత మీరేం చేయాలంటే, సో సెషన్ అయిపోయిన తర్వాత నోట్స్ ఎప్పుడైతే పంపిస్తానో ఆ నెక్స్ట్ డే కానీ ఆ రోజు కానీ ఒక్కసారి వీడియో చూడకుండా నోట్స్ చదవాలి. మీన్స్ సో ఆటోమేటిక్గా డెఫినేషన్ అర్థమవుతుంది. ఎట్లా చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2 times 3 times చదివారు అనుకోండి. సో వాట్ ఈస్ సాస్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెసింగ్ ద అప్లికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్ పేపర్ యూజర్ మోడల్. సో అట్లా ఉంటుంది. ఓకే, టాప్ వెండర్స్ ఎవరు? సేల్స్ ఫోర్స్, సిఆర్ఎం ప్రొడక్ట్స్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఒరాకిల్ ఆన్ డిమాండ్, ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ సిఆర్ఎం? సేల్స్ ఫోర్స్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్. ఇది ఒక సిఆర్ఎం టూల్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫర్స్ టు ప్రాక్టీసెస్ అండ్ స్ట్రాటజీస్ టెక్నాలజీ దట్ companies to use, manage the analyze the customers interactions ni and data throughout the customer life cycle ni, and goal of improving the customer services relationship, improving customer retention and driving sales growth. ఎవరు యూజ్ చేస్తారు? ఇది కంపెనీస్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారు? సేల్స్ ని గ్రోత్ ని పెంచుకోవడానికి. సో సేల్స్ ఫోర్స్ లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్. అసలు సేల్స్ క్లౌడ్ అంటే ఏంది? ఇట్ ఈస్ సిఆర్ఎం అప్లికేషన్ డెవలప్డ్ బై ద సేల్స్ ఫోర్స్ ఆన్ క్లౌడ్. సేల్స్ క్లౌడ్ అప్లికేషన్ ఆటోమేట్స్ ద ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉంటుంది. సేల్స్ సంబంధించిన ఆపరేషన్స్ ఎండ్ టు ఎండ్ ఉంటుంది. మరి సర్వీస్ అంటే ఏంది? సర్వీస్ క్లౌడ్ అంటే, సో సర్వీస్ క్లౌడ్ అప్లికేషన్ ఆటోమేట్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, సర్వీస్, ఆపరేషన్స్ అండ్ కస్టమర్ సర్వీస్. అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇందులో. మార్కెటింగ్ క్లౌడ్ కూడా సేమ్ థింగ్. ఎనలిటిక్స్ అంటే ఎనలిటిక్స్ గురించి ఉంటుంది. సో కమ్యూనిటీ అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏంటి అంటే, పార్ట్నర్స్ కి అండ్ కస్టమర్స్ కి ఆర్ ఎల్స్ మల్టిపుల్ యూజర్స్ ఉన్నప్పుడు కమ్యూనిటీ క్లౌడ్స్ యూజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది. సో కాలేజ్లో ఒక 10,000 కస్టమర్స్ ఉన్నారు, ఒక 5,000 కస్టమర్స్ ఉన్నారు. ఎవ్రీ పర్సన్ లాగిన్ కావాలంటే మనం ఎట్లా యాక్సెస్ ఇవ్వాలి? ఒక్కొక్క పర్సన్కి మనం సో శాండ్ బాక్స్ని క్రియేట్ చేసి ఇస్తామా? కాదు కదా. అప్పుడు యూజ్ చేసేది కమ్యూనిటీ అనేది యూజ్ చేస్తాం. వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఏ ఆబ్జెక్ట్ కావాలి, ఏవేవి యాక్సెస్ చేయాలనేది కమ్యూనిటీ క్లౌడ్లో ఉంటుంది. సో కామర్స్ క్లౌడ్, కామర్స్ గురించి, ఫైనాన్స్ క్లౌడ్, పిప్ క్లౌడ్ అండ్ force.com, ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయి. ఓకే, సేల్స్ ఫోర్స్ లో వర్షన్స్ ఏమేమి ఉంటాయి? వింటర్, స్ప్రింగ్, సమ్మర్ 3 రిలీజెస్ ఉంటాయి ఎవ్రీ 4 months కి. సో ఏపీఐ వర్షన్. నెక్స్ట్ ఏంది? సేల్స్ ఫోర్స్ సర్వర్స్ ఏముంటాయి? ఏషియన్ పసిఫిక్, నార్త్ అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ వన్ అండ్ సిఎస్ మీన్స్ శాండ్ బాక్స్. సో ఆల్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ ఆన్ సిఎస్ సర్వర్స్ లో స్టోర్ అవుతాయి అనమాట. ఓకే, డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ కానీ. సో నెక్స్ట్ యాప్ ఎక్స్చేంజ్ అంటే ఏంది? దిస్ ఈస్ స్టోర్ ద Salesforce applications, store of Salesforce application. All the application developed on Salesforce will be displayed on app exchange లో ఉంటాయి అనమాట.
అప్లికేషన్ డెవలప్డ్ అండ్ సేల్స్ ఫోర్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ స్టోర్ ఇది స్టోర్లో లాగా ఉంటాయి. సింగిల్ క్లిక్ వీ కెన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఎన్విరాన్మెంట్స్. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది force.com. అంటే లైక్ ఇన్స్టెన్స్ అనమాట. ఎన్విరాన్మెంట్లో 3 ఉంటాయి: ప్రొడక్షన్, డెవలపర్ అండ్ టెస్టర్. సో ప్రొడక్షన్ అంటే లైక్ మనం ఏదైతే మనం లైవ్ డేటా ఉంటుంది, విల్ కంటైన్స్ ద లైవ్ డేటా అండ్ డేటా రిక్వైర్డ్ ద రన్ టైమ్ బిజినెస్ లాజిక్ చేసుకోవడానికి. అండ్ డెవలప్మెంట్, సో మనం ఏదైనా డెవలప్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి చేసుకుంటాం. టెస్టింగ్ మీన్స్ టెస్టింగ్ యాక్టివిటీస్ చేయడానికి. శాండ్ బాక్సెస్ అనేది ఏంది, సో ఇన్స్టెన్స్ ఆఫ్ ది force.com మీన్స్ సో ఏదైతే మనం ప్రొడక్షన్ ఉందో ఆ ప్రొడక్షన్ యొక్క కాపీ ఆఫ్ డేటా, అంటే డేటా కాదు, కాపీ ఆఫ్ మెటా డేటాని శాండ్ బాక్సెస్ అంటారు. లైక్ ఐడియల్ కాపీ ఆఫ్ ప్రొడక్షన్ మెటా డేటా. నేను దీని గురించి చెప్తాను క్లారిటీగా. సో ఏంది డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో, పార్షల్ కాపీ, ఫుల్ కాపీ, 4 శాండ్ బాక్సెస్ ఉన్నాయి. సో డెవలపర్ శాండ్ బాక్స్ లో ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ లైక్ దాని సైజ్ వచ్చేసి 200 MB ఫైల్ సైజ్. సో రిఫ్రెష్ ఇంటర్వెల్ మీన్స్ సో ఈ శాండ్ బాక్స్ ని రిఫ్రెష్ చేయడానికి ఎవ్రీడే మనం ఒక్కొక్కసారి వన్ డే మనం రిఫ్రెష్ చేసుకోవచ్చు. యాక్షన్స్ వచ్చేసి డెవలప్మెంట్ అండ్ యూనిట్ టెస్టింగ్ ఇండివిజువల్ డెవలపర్స్ ఉంటుంది. అండ్ డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ పర్పస్ లో ఈ డెవలపర్ శాండ్ బాక్స్ యూజ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంది డెవలపర్ ప్రో శాండ్ బాక్స్ అనేది కొంచెం జీబీ ఎక్కువ, 1 GB ఇది. సో ఎవ్రీడే రిఫ్రెష్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసుకోవచ్చు. సో ఎవరు యూజ్ చేస్తారు, QA వాళ్ళు యూజ్ చేస్తారు. పార్షల్ కాపీ శాండ్ బాక్స్ ఇది కొంచెం సైజ్ ఎక్కువ, 5 GB అనమాట. అంటే లైక్ QA వాళ్ళు చేసిందంతా ఇందులో మూవ్ చేస్తారు కదా, అది 5 daysకి ఒకసారి రిఫ్రెష్ చేసుకోవచ్చు. అండ్ బల్క్లో టెస్ట్ ఆల్ API టెస్ట్, అది టెస్టింగ్ కానీ ఎక్సెప్ట్ లోడ్ టెస్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కానీ ఎవ్రీథింగ్ మనం ఈ పార్షల్ కాపీ శాండ్ బాక్స్లో చేసుకోవచ్చు. ఇది ఎవరు యూజ్ చేస్తారు, UAT వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫుల్ కాపీ అంటే ఏంది, లైక్ సిమిలర్ లైక్ ప్రొడక్షన్ లాగా ఉంటుంది. మనం 29 daysకి ఒకసారి రిఫ్రెష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంది, డెవలపర్ శాండ్ బాక్స్లో ఏంది అంటే మనం ప్రొడక్షన్ నుంచి మనం కాపీ చేసుకుంటుంటాం కదా. సో మనం చేసుకుంటాం ఓకే, ప్రొడక్షన్ నుంచి మనం మెటా డేటాని కాపీ చేసుకుంటాం. మేము మెటా డేటా అంటే మనం ఏదైతే డెవలప్ చేసినామో. డెవలపర్ ప్రోలో కూడా సేమ్. అండ్ బట్ పార్షల్ కాపీలో సమ్ డేటాని మనం సో కాపీ ఆఫ్ డేటాని మనం స్టోర్ అయింది కాపీ చేసుకుంటాం. ప్రొడక్ట్ ఫుల్ శాండ్ బాక్స్ అంటే ఫుల్ డేటాని కాపీ అవుతుంది. ఎస్, ఏమేమి ఎడిషన్స్ ఉన్నాయి అప్పుడు, ప్రీవియస్లీ లైట్నింగ్ ఎసెన్షియల్, ప్రొఫెషనల్ ఎడిషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్, లైట్నింగ్ అన్లిమిటెడ్ ఎడిషన్ అని ఉన్నది. సో ప్రీవియస్లీ చూస్తే అండ్ ప్రొఫెషనల్ ఎసెన్షియల్స్లో ఓన్లీ 5 members మాత్రమే లాగిన్ అవ్వచ్చు. ఓన్లీ CRM బేసిక్ అప్లికేషన్ మాత్రమే చేసుకోవచ్చు. అంటే ఆర్గనైజేషన్ ఓన్గా CRM అప్లికేషన్ బేసిక్ థింగ్స్ మాత్రమే చేసుకోవచ్చు. సో ప్రొఫెషనల్ ఎడిషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ వీ కెన్ గెట్ డిక్లరేటివ్ ఏంది, కంప్లీట్ డిక్లరేటివ్ డెవలప్మెంట్ మాత్రమే చేసుకోవచ్చు. మీన్స్ సో కాన్ఫిగరేషన్ థింగ్స్ చేసుకోలేము ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో మాత్రమే సో మనం ఏమేం చేసుకోవచ్చు, ఫుల్ టైమ్ ప్రోగ్రామాటికల్ యాక్సెస్ కూడా ఉంటుంది. దిస్ ఎడిషన్ డిజైన్ దిస్ అప్లికేషన్ ఓన్ ఇట్ ద యాక్సెస్ కంప్లీట్ CRM విత్ బోత్ డిక్లరేటివ్ అండ్ ప్రోగ్రామాటికల్ యాక్సెస్. సో ఈ లైసెన్సే తీసుకుంటాం మోస్ట్లీ ఆర్ ఎనీ మోస్ట్ పాపులర్ ఎడిషన్స్. సో ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ కెన్ వర్క్ ఆన్ ఇట్. సో అన్లిమిటెడ్ ఎడిషన్ సేమ్. సో CRM అండ్ ప్రోగ్రామాటికల్ అండ్ 24 hours నీకు సపోర్ట్ ఉంటుంది, డెవలప్మెంట్ సపోర్ట్ ఉంటుంది, ఆన్లైన్ ట్రైనింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సేల్స్ ఫోర్స్ వాళ్ళు. ఓకే, ఎస్, మనం డెవలపర్ ఎడిషన్ తీసుకునే దాన్ని బట్టి ఏ ఎడిషన్ తీసుకుంటే, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకుంటే డెవలపర్ శాండ్ బాక్సెస్లో 25 ప్రొడక్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో డెవలపర్ ప్రో అయితే 0, పార్షల్ కాపీ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు మనకు, ఫుల్ శాండ్ బాక్స్ అయితే 0, అన్లిమిటెడ్ అయితే 100 ప్రొవైడ్ చేస్తారు. 100 అన్లిమిటెడ్ ఎడిషన్ తీసుకుంటే మన రిక్వైర్మెంట్, కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఏ ఎడిషన్ తీసుకోవాలో చూస్ చేసుకోవాలి మనం. ఇక్కడ డెవలపర్ ప్రో 5, పార్షల్ కాపీ 1, ఫుల్ కాపీ 1. సో మనకు ఒకవేళ ఈ 25 డెవలపర్ ఎడిషన్స్ సరిపోలేదు, శాండ్ బాక్సెస్ సరిపోలేదు, మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఒక డెవలపర్ ప్రో తీసుకుంటే 5 డెవలపర్ శాండ్ బాక్సులు వస్తాయి. ఒక పార్షల్ కాపీ తీసుకుంటే 10 డెవలపర్ శాండ్ బాక్సులు, ఒక ఫుల్ కాపీ తీసుకుంటే 15 డెవలపర్ శాండ్ బాక్సెస్ వస్తాయి. డన్. ఎస్, సో ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవ్రీడే సెషన్లో మనకి ఇలా PPTs ఉంటాయి ఎవ్రీడే సెషన్స్లో. సో మనం ఏమేమి కవర్ చేసినాం ఈరోజు సెషన్లో. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, సో ప్రతి ఒక్క PPTస్లో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్, సో విత్ డయాగ్రామ్స్తో ఇలా ఉంటాయి. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఓకే, సో మనకు డైలీ క్లాస్ అయిపోగానే ఏ రోజు అయిపోయిన సెషన్ ఆ రోజు సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hourలో మనకు సెషన్ ఇలా వస్తుంది. మనం ఫోల్డర్ ఇలా షేర్ అవుతాయి మీకు. సో సెషన్ ఏంది, ఫస్ట్ సెషన్ అండ్ విత్ నోట్స్, దానికి సంబంధించిన PPTs. సో ఎవ్రీడే ప్రతి ఒక్క సెషన్ ఇలా మీకు షేర్ అవుతూనే ఉంటుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ జైలా. ఓకే,
నోట్స్ అండ్ పీపీటీస్ అండ్ వీడియో షేర్ అవుతుంది. అండ్ విత్ సో ఎవ్రీ డే వచ్చేసి 1.5 hour సెషన్ ఉంటుంది. సో 1 hour 15 minutes వరకు సెషన్ ఉంటుంది. అండ్ 15 to 20 minutes వరకు సో ప్రాక్టీస్ సెషన్స్ లాగా ఉంటుంది. సో సమ్ పీపుల్స్కి ప్రాక్టీస్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. సో మన దాంట్లో ఎలా ఉంటుందంటే సో సెషన్ అయిపోగానే అక్కడనే ప్రాక్టీస్ చేపిస్తాం. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అక్కడనే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, అక్కడనే క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, సెషన్ అయితే ఇలా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ.